కూడా పట్టుకోండి కొద్దిగా అది బాగా పనిచేస్తుంది. మాకు ఇంట్లో ఇంకా అందరికి ఓకే. ఓకే. మనం ఎక్కడి వరకు అయిందండి మనది కాన్సెప్ట్స్? ఫంక్షన్ రిటర్న్ మల్టిపుల్ వాల్యూస్ చూసామా? స్టార్ట్ చేసేసారు. ఇటరేటర్‌ను ఇది జస్ట్ స్టార్ట్ చేశారు. ఆ! అంతే సార్. ఫంక్షన్ ఆ! రిటర్న్స్ మల్టిపుల్ వాల్యూస్ చెప్పేసామా? చెప్పారు సార్. ఓకే. సో, ఇటరేటర్స్ ఇన్ పైథాన్. ఓకే. సో, ఇవి చాలా చిన్న కాన్సెప్ట్స్ అండి ఇటరేటర్ అనేది. యాన్ ఇటరేటర్ ఇన్ పైథాన్ ఈస్ అన్ ఆబ్జెక్ట్ దట్ యూజ్డ్ టు ఇటరేట్ ఓవర్ ఇటరబుల్ ఆబ్జెక్ట్స్. లైక్ మనకి ఇటరబుల్ ఆబ్జెక్ట్స్ ఏమేమి ఉన్నాయి? ఇటరబుల్ ఆబ్జెక్ట్స్ అంటే ఇప్పుడు మనకి లిస్ట్ చూసుకున్నాం అనుకోండి. ఇండెక్స్ నంబర్ 0 తోటి స్టార్ట్ అయ్యి మనకి ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాము. చాలా రోజులైనట్టుంది. సో, మనకి ఒక లిస్ట్ ఐటెమ్ తీసుకున్నాం అనుకోండి. ఎల్ ఈక్వల్స్ టు స్క్వేర్ బ్రాకెట్‌లో మనం నంబర్ ఆఫ్ ఐటెమ్స్. సో, హెటెరోజీనియస్ డేటా టైప్స్‌ని యాడ్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ నేను ఓన్లీ ఇంటిజర్ టైపే పెట్టాను. ఇప్పుడు మనకి ఎల్ అని ప్రింట్ చేసామనుకోండి ఏమొస్తుంది? 3, 5, 7 ఎలా వస్తుంది? ఈ ఎల్‌లో ఉన్న వాల్యూస్ అన్నీ ఏ విధంగా మనకు ప్రింట్ అవుతున్నాయి. ఓకేనా? సో, ఒక్కొక్క వాల్యూను నేను ప్రింట్ చేసుకోవాలనుకోండి ఏమి వాడతాను నేను? ఫర్ లూప్ వాడుకుంటాను. ఓకేనా? ఫర్ లూప్ యూజ్ చేసుకొని ఇందులో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్‌ని నేను ప్రింట్ చేయొచ్చు. సో, అంటే ఎల్ అనేది అంటే ఇక్కడ లిస్ట్ అనేది ఏంటంటే మనకి ఇటరబుల్ ఆబ్జెక్ట్. అంటే ఒక ఐటెమ్ తర్వాత ఇంకొక ఐటెము మనకి ఇండెక్స్ వాల్యూస్‌ని బేస్ చేసుకొని ఆటోమేటిక్‌గా మనకొచ్చేస్తుంది. ఇక్కడ ఎల్ ఆఫ్ ఎల్ఐ ఆఫ్ ఎల్ఐ ఆఫ్ 0 అని ఇచ్చాననుకోండి. 0 ఐటెమ్ మనకు ప్రింట్ అవుతుంది. కదా! 3 వచ్చింది మనకి. ఓకే. LIF1 అంటే ఇక్కడ ఏదైతే ఇండెక్స్ వాల్యూని మనం పెంచుకుంటా వెళ్తున్నామో, ఆ ఇండెక్స్ వాల్యూని బేస్ చేసుకొని మనకు కావాల్సిన అవుట్‌పుట్ వస్తుంది. అంటే 1 బై 1 ఇటరేట్ అంటే లూప్ అవుతుందన్నమాట. రిపీట్ ఒకటి ఇంక్రిమెంట్ అవ్వకుంటా వెళ్తుంది. అంటే మనకి దీన్ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తారు అంటే యూజింగ్ ద ఇటరేటర్స్ అనే కాన్సెప్ట్ ద్వారా ఇంప్లిమెంట్ చేస్తారు. ఓకే. ఇవి మైండ్‌లో పెట్టుకోండి. మనకి ఎప్పుడైనా యూజ్ అవ్వచ్చు. iterate over iterable objects like list, tuples, dictionaries, and sets. An iterator can be thought of as a pointer to containers elements. Okay. ఇప్పుడు నా దగ్గర ఒక కంటైనర్ ఉంది. కంటైనర్ లో కొన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. ఓకే. మీరు కంటైనర్ ఎలిమెంట్స్ ని ఏ విధంగా పాయింట్అవుట్ చేసుకుంటారు? ఇప్పుడు నాకు ఫస్ట్ ఎలిమెంట్ కావాలని అడిగారు అనుకోండి. ఫస్ట్ ఇది ఒక కంటైనర్ అనుకుందాం. ఓకే. ఇది ఒక కంటైనర్. ఇందులో ఎలిమెంట్స్ ఉన్నాయి. రైట్? ఇందులో ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇందులో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయంటే సమ్ ఏ, ఇక్కడ జెడ్, ఇక్కడ ఎన్, ఇక్కడ కి. ఇప్పుడు నాకు 0 వీటికి ఇండెక్స్ వాల్యూస్ ఇచ్చుకుంటూ వెళ్ళారు. 0, 1, 2 ఇది మనం ఇచ్చేది కాదు. బై డిఫాల్ట్ గా పైథాన్ ఇచ్చేస్తుంది. ఇప్పుడు నాకు నెక్స్ట్ ఇందులో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ కావాలి అనుకున్నప్పుడు మనకు పాయింటర్ అనేది ఇక్కడికి అసైన్ అయి ఉంది. ఓకేనా? వాళ్ళు దీన్ని రీడ్ చేసేసాం మనం. ఒక 1 అని ప్రింట్ చేసేసాం. ఆటోమేటిక్ గా ఈ పాయింట్ ఎటు వెళ్ళిపోతుంది? ఇక్కడికి వెళ్ళిపోతుంది. ఆటోమేటిక్ గా దీన్ని ప్రింట్ చేసిన తర్వాత పాయింటర్ నెక్స్ట్ వాల్యూకి వెళ్ళిపోతుంది. పాయింటర్ అనేది మళ్ళీ నెక్స్ట్ వాల్యూకి వెళ్ళిపోతుంది. ఆ విధంగా మనకి ఇటరేటర్స్ పనిచేస్తాయి. టు క్రియేట్ అన్ ఇటరేటర్ యూజింగ్ ద ఇటర్ ఫంక్షన్ టు గెట్ ద నెక్స్ట్ ఎలిమెంట్ ఫ్రమ్ ద ఇటరేటర్ యూజ్ ద నెక్స్ట్ ఫంక్షన్. ఓకేనా? ఇందులో మనకు 2 ఫంక్షన్స్ ఉంటాయి. ఒకటి ఇటర్ ఫంక్షన్, రెండోది నెక్స్ట్ ఫంక్షన్. మనం ఇటర్ ఫంక్షన్ తోటి మనం ఇటరేటర్ ని క్రియేట్ చేస్తాము. సో నెక్స్ట్ ఫంక్షన్ తోటి నెక్స్ట్ వచ్చే వాల్యూని రీచ్ చేసుకుంటూ వెళ్తాము. వేర్ దేర్ ఈస్ నో మోర్ ఎలిమెంట్స్ నెక్స్ట్ ఫంక్షన్ జనరేట్స్ ద స్టాప్ ఇటరేషన్ ఎర్రర్. ఓకేనా? మనకి ఎప్పుడైతే మాక్సిమం ఎలిమెంట్స్ రీచ్ అయిపోతామో అప్పుడు మనకి స్టాప్ ఇటరేషన్ ఎర్రర్ అనేది మనకు వస్తుంది. ఓకే. ఈ ప్రోగ్రామ్ చూడండి ఫస్ట్. ఇప్పుడు ఇందులో మనం ఏం చేస్తున్నామంటే ఒక లిస్ట్ ను క్రియేట్ చేస్తున్నాం. ఓకే. ఆ లిస్ట్ నేమ్ వచ్చేసి మై లిస్ట్. ఇందులో యాపిల్, బనానా, చెర్రీ ఉన్నాయి. ఇప్పుడు మనం ఇటరేటర్ ను క్రియేట్ చేయాలనుకుంటే ఫంక్షన్ ఏంటి? ఇటర్ ఫంక్షన్. ఓకేనా? ఇటర్ తోటి మై లిస్ట్ మీద నేను ఇటరేటర్ ని క్రియేట్ చేస్తున్నాను అనమాట. ఇటర్ ఆఫ్ మై లిస్ట్ ఈక్వల్స్ టు ఇటరేటర్ అని చెప్పి క్రియేట్ చేసాం. ఇప్పుడు ఏం చేస్తున్నాము అంటే
రైట్. సో తర్వాత ఇక్కడ ఇవన్నిటిని కామెంట్ చేస్తున్నాను. రైట్. సో మనకు నెక్స్ట్ ఆఫ్ మై ఇటరేటర్ అండ్ ఇనిషియల్ గా పాయింటర్ ఇది ఒక కంటైనర్ అనుకుంటే ఇనిషియల్ గా పాయింటర్ ఎక్కడుంది? 0th ఎలిమెంట్ దగ్గర ఉంది. ఓకేనా? ఇప్పుడు మన ఇటరేటర్ లో సో ఫస్ట్ వాల్యూ ఏంటి? యాపిల్ ప్రింట్ కావాలి. ఇటరే ఆఫ్ మై లిస్ట్ అని చెప్పి మనం మై ఇటరేటర్ లిస్ట్ ని క్రియేట్ చేసుకున్నాం. ఓకేనా? మై లిస్ట్ ని ఇటరేటర్ కింద ఇటర్ ఫంక్షన్ తోటి క్రియేట్ చేసుకున్నాం. ప్రింట్ నెక్స్ట్ ఆఫ్ మై ఇటరేటర్ అంటే మై ఇటరేటర్ లో ఫస్ట్ ఎలిమెంట్ ఏముంటుంది మనకి ఇక్కడ? సో యాపిల్ వచ్చింది. ఇప్పుడు ఇంకోసారి నేను ఇటర్ ఫంక్షన్ రన్ చేస్తున్నాను. ప్రింట్ నెక్స్ట్ ఆఫ్ మై ఇటరేటర్. ఇప్పుడు ఒకసారి మనం యాపిల్ ని ప్రింట్ చేసేసాం కాబట్టి ఇప్పుడు మళ్ళీ కర్సర్ మనకి ఎక్కడికి వెళ్ళిపోతుంది? నెక్స్ట్ వాల్యూకి వెళ్ళిపోతుంది. ఓకే, నెక్స్ట్ వాల్యూకి వెళ్ళిపోతుంది. ఓకే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఫస్ట్ మనం యాపిల్ ప్రింట్ చేసాం. ఇప్పుడు కర్సర్ ని నెక్స్ట్ పాయింట్ కి అసైన్ చేస్తుంది ఆటోమేటిక్ గా. ఇటర్ ఫంక్షన్ వల్ల యూజే అది. ఓకేనా? ఇప్పుడు మనకేం ప్రింట్ అవుతుంది? బనానా ప్రింట్ అవుతుంది. ఓకేనా? ఎక్కడ మిస్టేక్ వచ్చింది? సో ప్రింట్ నెక్స్ట్ మెథడ్ ఇండెంటేషన్ ఎర్రర్ అన్ఎక్స్పెక్టెడ్ ఓకే, బనానా వచ్చింది. తర్వాత మళ్ళీ ఇంకోసారి మనం నెక్స్ట్ ఫంక్షన్ ఇచ్చేసాం అనుకో, ఇంకో వాల్యూ ఏదైతే ఉందో అది ప్రింట్ అయింది. రైట్. సో సరే, ఇప్పుడు ఫైనల్ గా 4వసారి ఇటర్ ఫంక్షన్ ని ప్రింట్ చేస్తున్నాను. ఓకేనా? ఏమవుతుంది? నెక్స్ట్ మూవ్మెంట్ కి వెళ్ళడానికి ఇక్కడ ఏమైనా వాల్యూ ఉందా? లేదు కాబట్టి స్టాప్ ఇటరేషన్ ఎర్రర్ ని మనకు ప్రొడ్యూస్ చేస్తుంది. ఏమొచ్చింది మనకి ఇక్కడ? చెర్రీ తర్వాత స్టాప్ ఇటరేషన్. ఓకే, స్టాప్ ఇటరేషన్ ఎర్రర్ వచ్చింది. సో మనకి ఇలా ఎర్రర్ రాకుండా ఉండాలనుకుంటే ఒక ట్రై క్యాచ్. ఇది మనం ఇంకా చెప్పలేదు, ఒకసారి దీన్ని చూడండి. సో ఒక్కసారి ఈ కోడ్ ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ట్రై ప్రింట్ నెక్స్ట్ మై ఇటరేటర్. ఓకేనా? సో ప్రింట్ అవుతుంది. ఎక్సెప్షన్ స్టాప్ ఇటరేషన్ అలా మనకి స్టాప్ ఇటరేషన్ ఆ ఎర్రర్ కానీ ఎక్సెప్ట్ చేస్తే వస్తే మనకి నో మోర్ ఎలిమెంట్స్ ఇన్ ద ఇటరేటర్ అని చెప్పి ప్రింట్ అవుతుంది. ఓకేనా? ఫైనల్ గా మనకు 4th ఐటమ్స్ అప్పుడు ఏమొస్తుంది? మనకి ఆ ఎర్రర్ వస్తుంది కాబట్టి ఈ ఎక్సెప్ట్ బ్లాక్ అనేది రన్ అవుతుంది. మీకు ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ గురించి చెప్పలేదు కాబట్టి మీకు అర్థం కావట్లేదు. మీకు ఇంకా అర్థం కాదు. ఇప్పుడు ఎక్సెప్షన్ అంటే నెక్స్ట్ కాన్సెప్ట్ అప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు ట్రై, క్యాచ్, ఎక్సెప్ట్ అని 3 బ్లాక్స్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మనకి ట్రైలో ట్రై ఓకే ఉంటే వాల్యూ ప్రింట్ చేసేస్తుంది. ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ సో ఇక్కడ రమేష్ ఇచ్చాడు. ఇప్పుడు మనకి ఎక్సెప్షన్ ఏమన్నా త్రో చేస్తుందా? ఎక్సెప్షన్ ఏం త్రో చేయదు. ఎందుకు? మనకి 4th ఎలిమెంట్ ఉంది కాబట్టి 4th ఎలిమెంట్ మనకి ప్రింట్ అయిపోయింది. ఓకే, 4th ఎలిమెంట్ ఉంది కాబట్టి 4th ఎలిమెంట్ మనకు ప్రింట్ అయిపోయింది. హలో 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 చెప్పండి. వెంకట గారు బిజీగా ఉన్నారండి? అవును సార్, క్లాస్ లో ఉన్నానండి. ఓకే సార్, నేను అయిపోయిన తర్వాత చేస్తాను సార్. 9:30. ఓకే. సో రమేష్ ఇప్పుడు ఇంకోటి రాదు రైట్ రాజ్. ఇది మీకు అర్థం అవుతాయిలేండి. ఇప్పుడు మనకి 5th ఎలిమెంట్ నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ కర్సర్ వచ్చేసి మనకి రమేష్ దగ్గర ఉంది. రమేష్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ దానికి కర్సర్ వెళ్తుంది. లేదు కాబట్టి వాల్యూ ఇప్పుడు మనకి స్టాప్ ఇటరేషన్ ఎర్రర్ ని త్రో చేస్తుంది కాబట్టి ఇప్పుడు ఇది ఎక్సెప్ట్ స్టాప్ ఇటరేషన్ వస్తుంది కాబట్టి నో మోర్ ఎలిమెంట్స్ ఇన్ ద ఇటరేటర్ అని చెప్పి మనకి ఇక్కడ ప్రింట్ అవుతుంది. ఓకే, ఇది ఇటరేటర్ కి సంబంధించిన కాన్సెప్ట్. ఇదంతా ఒకసారి చూడండి. ఇవి గుర్తుపెట్టుకోండి. ఇటర్ ఫంక్షన్ లోను ఇటర్ ఫంక్షన్ లో మనకి ఇటర్ ఒకటి ఉంటుంది. ఫస్ట్ ఇటరేటర్ కింద క్రియేట్ చేసుకోవాలి మనం ఏదైనా, తర్వాత వచ్చేసి నెక్స్ట్ ఫంక్షన్ తోటి వాల్యూని రీడ్ చేసుకోవచ్చు. రైట్. తర్వాత మనకు ఉండేది
జనరేటర్. ఓకేనా? మనకి జనరేటర్ అంటే ఏ జనరేటర్ ఇస్ ఏ స్పెషల్ టైప్ ఆఫ్ ఇటరేటర్ దట్ అలౌస్ యూ టు iterate over sequence of values without storing them all in memory at once. Generator generates the value on the fly. Lazy evaluation using the yield keyword. ఓకేనా? సో జనరేటర్స్ తోటి మనం ఏదైనా ఒక ఫంక్షన్ క్రియేట్ చేయొచ్చు. అంటే ఇటరేటర్ ఫంక్షన్ క్రియేట్ చేసుకోవచ్చు. ఈ జనరేటర్ ఇస్ ఎ స్పెషల్ టైప్ ఆఫ్ ఇటరేటర్ that allows you to iterate over sequence of values without storing them in all in memory. ఒకేసారి మెమరీలో సేవ్ చేయకోకుండా మనకు కావాల్సినప్పుడు అంటే ఇది మెమరీ ఎఫిషియెంట్ పర్పస్ యూజ్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇవి అర్థం కాకపోయినా మళ్ళీ రిపీట్ అవుతాయండి. ఒకసారి వీటిని అయితే మైండ్ లో పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు నేను ఒక జనరేటర్ క్రియేట్ చేస్తున్నాను, సింపుల్ జనరేటర్. ఓకేనా? ఇక్కడ ఈల్డ్ కీవర్డ్ ని యూజ్ చేసుకున్నాం. ఇక్కడ ఈల్డ్ అంటే మనకి మెమరీలో సేవ్ చేసి పెట్టుకుంటుంది అనమాట. ఓకేనా? సో డెఫినేషన్ సింపుల్ జనరేటర్. ఇప్పుడు మనం సింపుల్ జనరేటర్ ను కాల్ చేస్తాం. కాల్ చేస్తే ఇందులో ఏమేమి ఉన్నాయి? ఈల్డ్ హలో, ఈల్డ్ వరల్డ్, ఈల్డ్ వచ్చేసి ఎక్స్ప్లెనేషన్ మార్క్ ఉంది. ఇప్పుడు జన్ ఈక్వల్స్ టు సింపుల్ జనరేటర్. ఓకేనా? ఇక్కడికి వచ్చిన ఈ సింపుల్ జనరేటర్ నుంచి వచ్చిన వాల్యూస్ అన్ని జన్ లో ఉన్నాయి మనకి. ఓకేనా? ఇప్పుడు ప్రింట్ నెక్స్ట్ జన్ అంటే జన్ లో ఏముంది? ఫస్ట్ హలో ఉంది, అందుకని మనకి హలోని ప్రింట్ చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ ఇటరేషన్ అప్పుడు ఇప్పుడు ప్రింట్ నెక్స్ట్ దేనికి వెళ్తుంది? ఓల్డ్. తర్వాత ఓకేనా? సో ఈ విధంగా మనం జనరేటర్ ని యూజ్ చేసుకోవచ్చు. అసలు జనరేటర్స్ గురించి కాన్సెప్ట్స్ ఇంకా వస్తాయి, వచ్చినప్పుడు క్లియర్ గా చూద్దాం మనం. ఇక్కడ యూజింగ్ జనరేటర్ ఇన్ ఏ లూప్ పైథాన్ జనరేటర్ నెంబర్ సీక్వెన్స్ జనరేటర్ చూద్దాం ఫస్ట్. యూజింగ్ ద జనరేటర్ ద్వారా మనం నెంబర్ సీక్వెన్స్ అని చెప్పి మనం ఒక ఫంక్షన్ క్రియేట్ చేస్తున్నాం. సో లిమిట్, ఓకే, మనం పంపించే వాల్యూ ఎంతతో లిమిట్ అవ్వాలనేది ఇక్కడ లిమిట్ పారామీటర్ కింద తీసుకుంది. ఫస్ట్ నెమ్ ఈక్వల్స్ టు 1 వైల్ నెమ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు లిమిట్. ఓకేనా? ఈల్డ్ నెమ్ ఈక్వల్స్ టు నెమ్ ప్లస్ 1. ఇప్పుడు మనకి ఇందులో ఎన్ని ఈల్డ్ నెమ్, ఓకే, నెమ్లో ఏమేమి వచ్చినాయి మనకి? ఈ ప్రోగ్రామ్ ఏమన్నా అర్థమైనట్టు అనిపిస్తుందా మీకు? ఇక్కడ ఏమీ రిటర్న్ చేయట్లేదు, నేను ఈల్డ్ చేసి పెట్టుకుంటున్నాను అంతే. ఓకే, సో ఇక్కడ మనం ఫస్ట్ నెంబర్ ఎక్కడ మన ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? నెంబర్ సీక్వెన్సెస్ దగ్గర నుంచి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ఇదే కదా ఫంక్షన్, ఈ ఫంక్షన్ కాల్ చేసుకుంది. 5 నెమ్ ఈక్వల్స్ టు 1. ఓకేనా? లిమిట్ లో 5 ఉంది. వైల్ నెమ్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు లిమిట్, 5 కన్నా 1 తక్కువగా ఉంది కాబట్టి ఈ నెంబర్ ని ఈల్డ్ చేసుకుంది ఇక్కడ. ఓకేనా? రైట్. సో తర్వాత మళ్ళీ నెమ్ ప్లస్ 1 ఈక్వల్స్ టు అంటే నెమ్ ఈక్వల్స్ టు 2 అయింది. 2 ఈజ్ లిమిట్, 2 కన్నా తక్కువ ఉంది కాబట్టి 2 ను కూడా ఈల్డ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ నెమ్ లో మొత్తం ఏమేమి ఉన్నాయి మనకి? 1 2 3 4 5 ఉన్నాయి. ఓకేనా? 1 2 3 4 5 ఉన్నాయి. ఇప్పుడు ఈ నెమ్ లో వచ్చిన వాల్యూస్ అన్నిటిని మనం ఇక్కడ ప్రింట్ చేసుకుంటున్నాం. సో మనం ఏవైతే ప్రోగ్రామ్స్ చేసామప్పుడు వరకు ఇవన్నీ కూడా జనరేటర్ ని యూజ్ చేసుకుని క్రియేట్ చేసుకోవచ్చు. రివర్స్ ఆఫ్ నెంబర్ ఇది సేమే కదా, n is greater than 0. ఓకే, ఈ ప్రోగ్రామ్స్ అన్ని ఒకసారి చూడండి, మీకు జనరేటర్ గురించి కొద్దిగా క్లారిటీ వస్తుంది. సో జనరేటర్ ఫంక్షన్ లో అయితే మనం ఈల్డ్ చేసుకుంటాం, అదే నార్మల్ ఫంక్షన్ లో అయితే వాల్యూస్ ని రిటర్న్ చేస్తాం. ఇప్పుడు ఇదే ప్రోగ్రాము
ఇప్పుడు మీకు ఒక చిన్న డిఫరెంట్ జనరేటర్కిను నార్మల్ ప్రోగ్రామ్కి నాకు 1 to 10 నెంబర్స్ ప్రింట్ చేయాలండి. సో రిటర్న్ చేయాలి వాల్యూస్ని. ఏ విధంగా చేస్తాం? ఇప్పుడు ఇదే ప్రోగ్రామ్ నేను నార్మల్ ఫంక్షన్ యూజ్ చేసుకొని క్రియేట్ చేయాలి. ఇదే ప్రోగ్రామ్ ఏ విధంగా రాద్దాం మనం? చెప్పండి. మీకు ఇప్పుడు దీనికిను జనరేటర్కి తేడా తెలుస్తుంది మీకు. ఇక్కడ కోడ్ రాసుకున్నాం అనుకున్నాం. ఏ ఈక్వల్స్ టు సో ఏలో సేవ్ చేసుకుందాం వచ్చిన రిజల్ట్ని. ఏ ఈక్వల్స్ టు ns1 నాకు దీనికి 5 పాస్ చేస్తున్నా సేమ్ దీని లేదా. నాకు చెప్పండి ఇప్పుడు నాకు ఎలాగైతే 1 2 3 ఇప్పుడు ఏలో 1 2 3 4 5 సేవ్ అయ్యి ఉండాలి. ఎలా రాస్తాం ప్రోగ్రామ్? ప్రింట్ ద 1 to 5 numbers 1 to n numbers using the write a program for print 1 to n numbers using functions in Python అని చెప్పి అడిగారు ప్రోగ్రామ్. నేను అడిగే ప్రోగ్రామ్ సింపుల్ అండి. ప్రింట్ ద 1 to n numbers using the functions in Python using the return statement అని అడిగారు. ఫర్ ఐ ఇన్ రేంజ్ రాసుకోవచ్చు కదా సార్? అయ్యింది చెప్పు మరి ఎలా రాయొచ్చు నువ్వే చెప్పు. సో ఫస్ట్ i ఈక్వల్స్ టు 0 తీసుకున్నా. చెప్పమ్మా నువ్వు చెప్పింది రైటే. ఫర్ ఐ ఇన్ రేంజ్ 6 అంటే మనకి 5 దాకా వస్తాయి. ఇక్కడ ఏమవును? 6 కదా సార్? 6 లిమిట్ ప్లస్ అవునా? ఇప్పుడు మనం 5 పాస్ చేసిన పారామీటర్ లిమిట్ లో కదా లిమిట్ ప్లస్ 1 ఓకే. I plus equal to 1. Sorry, I plus equal to 1 కదా సార్? అవును. అలాంటప్పుడు i ఈక్వల్స్ టు i ప్లస్ 1 అని రాయమంటావా? దేన్ని రిటర్న్ చేయను మరి? ఏలోకి ఏం రావాలి ఫైనల్ గా? నాకు 1 2 3 4 ఒక లిస్ట్ ఐటమ్స్ కింద టపుల్ ఐటమ్స్ కింద ఏలోకి సేవ్ అయ్యి రావాలి కదా ఫైనల్ గా. ఓకే ఇప్పుడు చెప్పండి ఎవరో ఒకళ్ళు. మనం వచ్చిన వాల్యూస్ అన్నిటిని ఏం చేసుకుంటా పోవాలి? ఒక లిస్ట్ తీసుకుని ఆ లిస్ట్ లోకి యాడ్ చేసుకోవాలి అంతేనా? సరే ఇప్పుడు మనం జనరేటివ్ హెల్ప్ తీసుకుందాం. ఓకే ఇప్పుడు ఇందాక నేను అడిగిన ప్రాంప్ట్ చెప్పండి. నేను అడిగిన క్వశ్చన్ రాయండి. చెప్పండి. రైట్ ఏ ప్రాంప్ట్ చెప్పండి. నాకు అది
ఆ క్వెషన్ అడిగాను. ఓకే. మనకి అర్థమైంది కానీ కోడింగ్‌కి కొద్దిగా సజెషన్ కావాల్సొచ్చింది. ఇప్పుడు జనరల్‌గా మనం చేసేదేంటి చెన్నై తోటి హెల్ప్ తీసుకోవడం. ఓకేనా? అందులో జెమినీ ఉంది కాబట్టి జెమినీ హెల్ప్ తీసుకున్నాను. రైట్. ఇక్కడ నేనేం ప్రాంప్ట్ రాయాలి? రైట్ ఏ Write a simple Python code, numbers to display up to 5. హ్మ్. ఓకే. రైట్ ఏ పైథాన్ Si- Simple Python code. మనకి రిటర్న్ స్టేట్‌మెంట్ రాకపోతే సింపుల్ అక్కడ ప్రింట్ ఇచ్చేస్తే సరిపోద్ది మనకి. ఏం చేశాడు ఇక్కడ? అపెండ్ చేశాడు కదా! ఫైవ్ ఇస్తుంది. నంబర్స్ ఫ్రమ్ 1-5 ఆర్ 1-3-4-5 వచ్చింది కదా! ఎలా రాసాడో చూడండి ఇక్కడ. సో ఇది అవసరం లేదుగా మనకి. ఇది తీసేస్తుంది. ఓకేనా? హెల్ప్ అవసరం లేదు కాబట్టి తీసేస్తుంది. ఓకే. సో ఇప్పుడు ఫంక్షన్ ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నాను నేను? ఇక్కడి నుంచి. ఫంక్షన్ వచ్చేసి యూజర్ ఇన్పుట్ ఇక్కడ రిజల్ట్ లిస్ట్ ఈక్వల్స్ టు జనరేట్ నంబర్స్ ఇక్కడి నుంచి కాల్ చేస్తుంది. యూజర్ ఇన్పుట్ 5 ఇచ్చాననుకో ఏం రన్ అవుతుంది? ఇఫ్ n ఈజ్ లెస్ దాన్ 1 అంటే మనం 0 వాల్యూ అలా ఇస్తే రిటర్న్ చేసేస్తుంది. సో ఇక్కడ కండిషన్స్ అన్ని కరెక్ట్‌గా మెన్షన్ చేస్తుందన్నమాట. ఇప్పుడు మనం రాసిన ప్రోగ్రామ్‌లో అదే మీకు అర్థమై ఉంటుంది. ఫర్ I ఇన్ రేంజ్ ఆఫ్ 1, n+1 నంబర్స్ అండర్ స్కోర్ లిస్ట్ డాట్ అపెండ్. సో మరి ఇక్కడ నాకు హెల్ప్ చేయండి. సో ఎంప్టీ లిస్ట్ ని క్రియేట్ చేసుకోండి. ఓకే. ఇక్కడ ఏం రాయను. ఇక్కడ కోడ్ ను చూసి చెప్పండి. ఏమ్మా ఇది చూసైనా చెప్పేయచ్చు కదా! L1 dot append I. L1 డాట్ Append I. ఐ అంతే కదా! I. సో రిటర్న్ L1 అంతేనా? Return L1. ఉంటుంది. వచ్చింది. సో నాకేం కావాలని అడుగుతున్నాను?
నేనేం కావాలను 1 by 1 ప్రింట్ చేయమంటున్నాను. ఓకేనా? ఎలా ప్రింట్ చేయాలి? ఇక్కడ లిస్ట్ ప్రింట్ చేసేసాం. అలా కాకుండా మనం 1 2 3 4 5 అని న్యూ లైన్ లో ప్రింట్ కావాలి. ఎలాగా? ఫర్ ఐ ఇన్ వైల్ లూప్ పడుకుంటారు మీ ఇష్టం. ఐ ఇన్ రేంజ్ ఆఫ్ రేంజ్ అవసరం లేదుగా. ఏ సరిపోతుందిగా. ఏ సరిపోతుంది సార్. ప్రింట్ ఐ. ఓకే, వచ్చినాయా? ఇప్పుడు ఇది మనం నార్మల్గా నార్మల్ ఫంక్షన్ యూజ్ చేసుకున్నాం. ఇప్పుడు జనరేటర్ ఫంక్షన్ తోటి అలా చేసాం చూడండి. సో ఇదేగా మనం చేసింది కూడా. ఇక్కడ ఈ నెంబర్ సీక్వెన్స్ ఇలా పెట్టే బదులు ఏం చేసుకున్నానంటే k ఈక్వల్స్ టు నెంబర్ సీక్వెన్స్ ఆఫ్ 5 అని పెట్టి ఇక్కడ నెంబర్ ఇన్ k. ఓకే, ఇక్కడ వరకు మీరు ఎగ్జినే కదా. ఓకేనా? సో తర్వాత ఇప్పుడు మనం k ఈక్వల్స్ టు నెంబర్ సీక్వెన్స్ ఆఫ్ లిమిట్ టు 5 సేవ్ అయింది. నెంబర్ ఈక్వల్స్ టు 1 వైల్ నెంబర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు లిమిట్ ఈల్డ్ చేసుకుంటున్నాం అన్నమాట. ఓకేనా? ఈల్డ్ చేసుకుంటే ఆటోమేటిక్ గా అది టెంపరీగా అదే సేవ్ చేసుకుని అటు పెట్టుకుంది. రైట్? చేసుకునే ఆటోమేటిక్ గా మనకి ఏం చేస్తుంది, వచ్చిన వాల్యూస్ అన్నిటిని కేలోకి సేవ్ చేసి పెట్టింది. ఓకేనా? నేను ఓన్లీ మరి కే ఏ ఫార్మాట్ లో సేవ్ అయిందో చూద్దామా. ప్రింట్ కే. మనకి కే అనేది లిస్ట్ గా ఉందా, ఎలా ఉందో చూడండి. ఏమొచ్చింది ఇక్కడ? ఇది ఒక జనరేటర్ ఆబ్జెక్ట్ అని చెప్పొచ్చు. అంటే అందులో ఉన్న డేటా మనకు తెలియట్లేదు. సో అందులో ఉన్న డేటాను రీడ్ చేసుకోవాలనుకుంటే మళ్ళీ ఫర్ లూప్ యూజ్ చేసుకుని రీడ్ చేసుకుంటాం. ఓకే, ఇలా కాకుండా నెక్స్ట్ తోటి ఏ విధంగా ఏమైనా ప్రింట్ చేయొచ్చో చూడండి. నెక్స్ట్ ఆఫ్ కొద్దిగా అర్థం కాకపోయినా వదిలి అంటే అర్థం కావట్లేదు లైట్ అన్నట్టుగా ఐ మీన్ చిరాకైతే తెచ్చుకోకండి. అంటే అబ్బాయి ఇదంతా ఇలాగే ఉంటుందేమో ప్రోగ్రామింగ్ అంతా అని అనుకోకండి. ఇది మెల్లమెల్లగా మీకు అర్థం అవుతుంది ఫ్యూచర్. ఓకే, నెక్స్ట్ ఆఫ్ కే అని చెప్పి రాస్తాను. ఏమొచ్చింది నెక్స్ట్ ఆఫ్ కే? ప్రింట్ కే నెక్స్ట్ ఆఫ్ కే 1 దగ్గర కొట్టేసిందా? నెక్స్ట్ డైరెక్ట్ గా 2 వచ్చింది సార్. 2 నుంచి వచ్చింది. ఓకే, అంటే మళ్ళీ నెక్స్ట్ ఫర్ లూప్ ఉంది కదా, అందుకు 2 నుంచి కంటిన్యూ అయింది సార్ అది. అది కదా. ఇప్పుడు నేను ప్రింట్ రాసుకుంటాను, మరి రావాలి కాబట్టి ప్రింట్ నెక్స్ట్ ఆఫ్. సో ఆ 1 కూడా ప్రింట్ అయిందా మనకి బాధ లేకుండా. రైట్. సో నెక్స్ట్ కే. ఇక్కడ కే అనేది ఆల్రెడీ మీకు ఇది అర్థమైంది అనుకుంటున్నాను. ఇక్కడ ఇంకో కే పెట్టేశాను అనుకో. నెక్స్ట్ కే అని రాస్తే ఇప్పుడు మనకి వాల్ ప్రింటర్ అయిపోతే 3 దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, గ్లోబల్ అంటే లోకల్ వేరియబుల్స్. ఇవి నార్మల్ గా ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా ఫస్ట్ చెప్పే కాదు, ఫంక్షన్స్ చెప్పినప్పుడే ఈ గ్లోబల్ అండ్ లోకల్ వేరియబుల్స్ గురించి చెప్తాం. సో లోకల్ వేరియబుల్స్ మనం ఇంతవరకు ప్రోగ్రామ్ ని మాడ్యూల్స్ కింద డివైడ్ చేసాం, అంటే ఫంక్షన్స్ కింద డివైడ్ చేసి చిన్న చిన్న ప్రోగ్రామ్స్ చేసాం. ఓకేనా? అక్కడ మనం లోకల్ వేరియబుల్స్ యూజ్ చేసాము, గ్లోబల్ వేరియబుల్స్ కూడా యూజ్ చేసాం. ఇప్పుడు చూడండి, in Python global variables is available that is accessible throughout the entire program. It is defined outside of any function or a class. This means its scope is entire file and any function can access and modify its value. Okay na? You can use the global keyword inside function to modify the global వేరియబుల్ అని చెప్తున్నారు. ఓకే, ఇప్పుడు మనం ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ ప్రోగ్రామ్ రాద్దాము. రాసినప్పుడు మనకి గ్లోబల్ వేరియబుల్స్ కింద
లోకల్ వేరియబుల్స్ కి డిఫరెన్స్ చూద్దాం. ఓకే, ఇక్కడ ఫంక్షన్ చూడండి, ముందు ఒక ప్రోగ్రామ్ రాసేసి ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ ప్రోగ్రామ్ చెప్పండి నాకు. సో ఇక్కడ డెఫ్ యాడ్ a కామా b. ఓకే, a కామా c ఈక్వల్స్ టు a ప్లస్ రిటర్న్ ఇది ఒక సింపుల్ ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ ప్రోగ్రామ్ యూజింగ్ ఫంక్షన్స్ కదా. ఓకేనా, వాల్యూ అనేది c ని రిటర్న్ చేసింది 30 వచ్చింది. ఇక్కడ ఈ ఫంక్షన్ లో నేను ఇంకో పారామీటర్ క్రియేట్ చేశాను. n d ఈక్వల్స్ టు 50 అనే ఒక వాల్యూని పాస్ చేశాను. ఇప్పుడు c ఈక్వల్స్ టు a ప్లస్ b ప్లస్ d. ఓకేనా, సో మనకు టోటల్ గా ఎంత వచ్చింది, 80 వచ్చింది. ఇప్పుడు ఈ d అనేది ఎందులో క్రియేట్ చేసాం, మనం ఫంక్షన్ లో క్రియేట్ చేసాం. ఫంక్షన్ లో ఒక వేరియబుల్ ని క్రియేట్ చేసాం. ఓకేనా, ఏ ఫంక్షన్ లో, యాడ్ అనే ఫంక్షన్ లో క్రియేట్ చేసాం. ఇప్పుడు ఈ d అనేది ఈ యాడ్ అనే ఫంక్షన్ యొక్క లోకల్ వేరియబుల్. ఓకేనా, ఈ d అనేది యాడ్ అనే ఫంక్షన్ యొక్క లోకల్ వేరియబుల్. అంటే ఇక్కడ చూడండి, నేను ప్రింట్ d అని చెప్పి ప్రింట్ చేస్తే d ప్రింట్ అవుతుందా అవదా? అవుదు. ఎందుకంటే d అనేది అసలు నాట్ డిఫైన్డ్, అంటే మనకు గ్లోబల్ గా డిఫైన్ చేయలేదు. ఓకేనా, బయట ఏం డిక్లేర్ చేయలేదు, ఫంక్షన్ లో డిక్లేర్ చేశాం కాబట్టి ఫంక్షన్ లో ఉన్న లోకల్ వేరియబుల్ మనం ఫంక్షన్ బయట నుంచి దాన్ని మనం కాల్ చేయలేదు. ఓకేనా, ఇప్పుడు కావాలి అనుకుంటే మీరు ఇక్కడ ప్రింట్ చేసుకోవచ్చా, ప్రింట్ లోకల్ గా ప్రింట్ చేసుకోవచ్చా, ప్రింట్ d ప్రింట్ అవుతుందా అవదా? అవుతుంది. ఎందుకంటే మనం ఇక్కడ లోకల్ గానే డిక్లేర్ చేసాం కాబట్టి లోకల్ గానే దాన్ని మనం కాల్ చేస్తున్నాం కాబట్టి d వాల్యూ అనేది 50 ప్రింట్ అయింది. కానీ అవుట్ ఆఫ్ ద ఫంక్షన్ లో నుంచి బయటకు వచ్చేసి కానీ మనం దాన్ని కాల్ చేస్తుంటే అది కాల్ అవుట్ క్లాస్, ఫంక్షన్ అనేది అంటే వేరియబుల్ అనేది లేదని చెప్తుంది. ఇప్పుడు ఏం చేద్దాము అంటే మనం ఇక్కడ n ఈక్వల్స్ టు 100 అని రాశాను. ఓకేనా, n ఈక్వల్స్ టు 100 అని రాశాను. సో ఈ dని సైలెంట్ చేస్తున్నాను. a ప్లస్ b ప్లస్ n. ఇప్పుడు ఫంక్షన్ అనేది వర్కౌట్ అవుతుందా? అంటే ఇప్పుడు ab ఇక్కడ నుంచి మనం 10 20 పంపించాము. n అనేది ఎంత? n అనేది ఎక్కడ డిక్లేర్ చేసాం మనం? సో అవుట్ ఆఫ్ ద ఫంక్షన్ డిక్లేర్ చేసాం. అంతేనా? ఎక్కడ డిక్లేర్ చేసాం మనం? అవుట్ ఆఫ్ ద ఫంక్షన్. n ఈక్వల్స్ టు 100 అని డిక్లేర్ చేసాం. ఇప్పుడు మన ప్రోగ్రామ్ ఓకే. ఇప్పుడు మనకి అసలు అవుట్పుట్ అనేది ప్రింట్ అవుతుందా లేదా? చూడండి, ఎంత వచ్చింది? 130 వచ్చింది. ఎందుకు వచ్చింది 130? ఇప్పుడు మనకు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయినట్టు? మీకు ఏ ప్రోగ్రామ్ అయినా, నేను ఎప్పుడు కూడా ఫంక్షన్ గురించే చెప్తున్నాను, కానీ మీకు ఏదైనా గ్లోబల్ గా ఏమన్నా బయట మీరు వేరియబుల్స్ ఏమైనా డిక్లేర్ చేశారేమో, ఆ వేరియబుల్స్ డిక్లరేషన్ అన్ని కూడా చూసుకుని ఫస్ట్ వాటిని ఎగ్జిక్యూట్ చేస్తాడు. అంటే ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ లో ఫస్ట్ నేను గ్లోబల్ గా ఒక వేరియబుల్ ని డిక్లేర్ చేశాను, అంటే అవుట్ ఆఫ్ ద ఫంక్షన్ మన ప్రోగ్రామ్ లో. ఓకే, ఇదేగా మన మెయిన్ ప్రోగ్రామ్. మన ప్రోగ్రామ్ లో నేను n ఈక్వల్స్ టు 100 అని డిక్లేర్ చేశాను, అంటే ఇది గ్లోబల్ గా డిక్లేర్ చేశాను, అందుకని దీన్ని గ్లోబల్ వేరియబుల్ అంటాం. ఈ గ్లోబల్ వేరియబుల్ విత్ ఇన్ ఫంక్షన్ లో కూడా మనం కాల్ చేసుకోవచ్చు. విత్ ఇన్ ఫంక్షన్ లో కూడా మనం కాల్ చేసుకోవచ్చు. ఓకేనా, సో ఇక్కడ మరి నేను ఇక్కడ కూడా ఒక లోకల్ వేరియబుల్ n అనే లోకల్ వేరియబుల్ నే క్రియేట్ చేస్తున్నాను. ఇక్కడ 50 అని పాస్ చేశాను. ఇప్పుడు గ్లోబల్ వేరియబుల్ తీసుకుంటుందా, లోకల్ వేరియబుల్ తీసుకుంటుందా? ఈ లోకల్ గా నేను n అయితే ఏ విధంగా డిక్లేర్ చేశానో 50 అని చెప్పి దాన్నే తీసుకుంటుంది, కానీ
గ్లోబల్ గా ఉన్న వాల్యూని తీసుకోవట్లేదు. వాళ్ళు మీరు ఇక్కడ ఏం వాల్యూ ఇవ్వలేదు అనుకో, డిక్లేర్ చేయలేదు అనుకో, అప్పుడు నీకు గ్లోబల్ గా ఉండే వాల్యూని తీసుకుంటుంది. ఇక్కడ వరకు మీకు క్లారిటీ వచ్చిందా? గ్లోబల్ వాల్యూకి, వేరియబుల్ కి, లోకల్ వేరియబుల్ కి. ఎస్ సార్. రికార్డ్ చేశానండి, రికార్డ్ అవుతున్నా. వచ్చింది కదా, రైట్. ఒకసారి మళ్ళీ చూద్దాం. ఇన్ పైథాన్ గ్లోబల్ వేరియబుల్ ఈస్ ఏ వేరియబుల్ దట్ ఈస్ యాక్సెసిబుల్ త్రూ అవుట్ ద ఎంటైర్ ప్రోగ్రామ్. ఇట్ ఈస్ డిఫైన్డ్ అవుట్ సైడ్ ఆఫ్ ఎనీ ఫంక్షన్ ఆర్ క్లాస్. ఓకే, క్లాసెస్ గురించి కమింగ్ సెషన్ వస్తుంది. దిస్ మీన్స్ ఇట్ ద స్కోప్స్ ఈస్ ద ఎంటైర్ ఫైల్, మన ప్రోగ్రామ్ మొత్తానికి ఉంటుంది. అండ్ ఎనీ ఫంక్షన్ క్యాన్ యాక్సెస్ అండ్ మోడిఫై ఇట్స్ వాల్యూ. ఏ ఫంక్షన్ అయినా మనం దాన్ని యాక్సెస్ చేసుకుని ఇంకోటి ఏమంటున్నాడు, మోడిఫై చేసుకోవచ్చు అంటున్నాడు. ఎలా మోడిఫై చేయాలో చూద్దాం. యూ క్యాన్ యూజ్ గ్లోబల్ కీవర్డ్ ఇన్సైడ్ ద ఫంక్షన్ టు మోడిఫై ద వాల్యూ అని చెప్పాను. ఓకే, రైట్. సో ఇక్కడ ఇంకో పదం, ఇంకోటి కూడా చూసుకోండి. నేను ఎన్ని ఈక్వల్స్ ఎక్కడ డిక్లేర్ చేశాను, ఎప్పుడైతే ఫంక్షన్ కాల్ చేస్తున్నానో దానికన్నా ముందే ఎక్కడో డిక్లేర్ చేశాను, ఎన్ ఈక్వల్స్ 100 అని చెప్పి. ఓకేనా? ఇప్పుడు మనకి ఎన్ వాల్యూ 100 ఉంది కాబట్టి 10 + 20 30 + 100 130 వచ్చింది. ఇప్పుడు నేను ఎన్ వాల్యూని ఎప్పుడు డిక్లేర్ చేస్తున్నాను అంటే, ఓ ఫంక్షన్ కాల్ చేసిన తర్వాత ఎక్కడో, ఓకేనా, ప్రోగ్రామ్ లో ఎక్కడో డిక్లేర్ చేస్తున్నాను ఎన్ ఈక్వల్స్ 100 అని. మరి ఇలాంటప్పుడు మన ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతుందా, వస్తుందా? ఎన్ అనే వాల్యూని యాడ్ చేసుకుంటుందా? ఎందుకంటే ఇక్కడ ఈ కోడ్ ఇంకా ఎగ్జిక్యూట్ కాలేదు, మన ఇంటర్ప్రిటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ చేసుకుంటా వెళ్తాది అనుకున్నాం కదా. ఓకే, ఒకసారి చూద్దాం. వచ్చిందా ఏమా? సార్ యాడ్ అయింది సార్. యాడ్ అయింది. ఎందుకు యాడ్ అయింది అంటే మన ప్రోగ్రామ్ లో, ఓకే, ఇక్కడ నేను ఇంకోటి రాస్తున్నాను. m = 55 అని రాశాను, ప్లస్ ఓకే, ఏమొస్తుంది? ఎందుకు ఎర్రర్ వచ్చింది? ముందు మెమరీలో ఉంది కాబట్టి రన్ అయిందన్న, లేకపోతే అవ్వదు అది. ఓకే, రైట్. ఓపెన్ చేద్దాము. ఇదే ఓపెన్ తీసుకున్నాము. మనం ముందే డిక్లేర్ చేస్తున్నాను. ఇప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుందా? ఎగ్జిక్యూట్ అయింది. ఓకే, ఒకసారి డిక్లేర్. ఈ క్యాచ్లో ఉంటుంది, ఈ జూపిటర్ నోట్బుక్ ప్రోగ్రామ్ తో ఉండే ప్రాబ్లమే ఇది. ఓకేనా? సో యాక్చువల్ గా ఏమవుతుంది అంటే, మనం ఏదైనా ఒక ఫంక్షన్ కాల్ చేస్తున్నాం అనుకో, గ్లోబల్ గా డిక్లేర్ చేసిన వేరియబుల్ దీనికన్నా ముందుంటేనే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, లేకపోతే ఎర్రర్ ని త్రో చేసేస్తుంది అనమాట. ఓకేనా? అలాంటి వేరియబుల్ ఏమి మీరు డిక్లేర్ చేయలేదని చెప్పి త్రో చేస్తుంది. ఇప్పుడు ఎం అప్పుడు మనకి వేరియబుల్ ని, అదే మనకి ఎర్రర్ త్రో చేసింది కదా, అలాగే ఎర్రర్ ని త్రో చేస్తుంది. ఓకే, సో మరి గ్లోబల్ కీవర్డ్ తోటి మనం ఏ విధంగా చేంజ్ చేసుకోవచ్చు చూద్దాము. ఫస్ట్ 87 వచ్చింది. మనం ఇప్పుడు గ్లోబల్ గా ఉన్న వాల్యూని విత్ ఇన్ ద ఫంక్షన్ మనం దాన్ని మోడిఫై చేయాలి.
using the globals. ఏమొచ్చిందన్న ప్రింట్ ఇక్కడ G1 అని రాస్తే 66. అంటే మనం ఫంక్షన్ లో మోడిఫై చేసిన G1 వాల్యూ గ్లోబల్ కి ఎఫెక్ట్ అయిందా అవ్వలేదా? అవ్వలేదు సార్. ఒకసారి చూసి మళ్ళీ చెప్పు. విత్ ఇన్ ద ఫంక్షన్ లో రాసుకున్నదే వచ్చింది కదా సార్ G1 66. ఇప్పుడు ఫస్ట్ G1 = 57 అని డిక్లేర్ చేశాను. ఇది ఏం వేరియబుల్? గ్లోబల్ వేరియబుల్. వేరియబుల్. ఇప్పుడు నార్మల్ గా నేను ఇక్కడ ప్రింట్ G1 అని రాశాను. ఇక్కడ అవుట్ ఆఫ్ ద ఫంక్షన్ మనకి నార్మల్ గా ఎంత రావాలి? 57 రావాలి. 57 రావాలి. కానీ మనకి ఎంత వచ్చింది? 66. మనం ఇన్ ఫంక్షన్ లో ఏది అసైన్ చేసుకున్నామో అదే వచ్చింది మనకి. గ్లోబల్ గా ఎఫెక్ట్ అయిందా? ఎస్ సార్. రీప్లేస్ చేసింది అది. రీప్లేస్ చేసింది కదా? రీప్లేస్ చేసింది. ఓకే. సో ఈ ప్రోగ్రామ్స్ అన్ని చూద్దాము. సో ఒకసారి చూడండి. ఇన్ పైథాన్ గ్లోబల్ వేరియబుల్ ఈజ్ ఎ వేరియబుల్ దట్ ఈజ్ యాక్సెసిబుల్ throughout the entire program. It is defined outside of any function or class. This means its scope is entire file. So any function can access and modify the value. Any function can access and modify the value. You can use global keyword inside the function to modify global variable. Using the global keyword, you can modify the value. For example, global variable x equals to 10. ఈ ప్రోగ్రామ్ కూడా చూడండి. So define my function print x. My function print x. ఇక్కడ రెండిట్లో కూడా 10 ప్రింట్ అయింది. ఎందుకంటే x వాల్యూను గ్లోబల్ గా డిక్లేర్ చేశాం కాబట్టి మనం విత్ ఇన్ ద ఫంక్షన్ కూడా x వాల్యూని యాక్సెస్ చేయగలిగాము. సో అవుట్ ఆఫ్ ద x కూడా మనం చేయగలిగాము. ఓకేనా? సో తర్వాత లోకల్ వేరియబుల్. ఏ లోకల్ వేరియబుల్ is a variable defined inside a function. It is only accessible within the scope of the specific function. Once the function finishes execution, the local variable is destroyed and its value cannot be accessible from the outside of the function. Okay. ఏం చేస్తుంది? ఇన్సైడ్ ద ఫంక్షన్ మనకు y ని ప్రింట్ చేసింది 20. అవుట్ సైడ్ ద ఫంక్షన్ మనకు y ని ప్రింట్ చేయలేకపోయింది. ఎందుకంటే y అనేది మనం నాట్ డిఫైన్డ్ అని చెప్పి మనకి ఇచ్చింది. ఓకే. సో స్కోప్, ఈ గ్లోబల్ వేరియబుల్ హ్యావ్ ద గ్లోబల్ స్కోప్ లైఫ్ టైం. గ్లోబల్ వేరియబుల్ ఎగ్జిస్ట్ యాజ్ లాంగ్ యాజ్ ద ప్రోగ్రామ్ ఈజ్ రన్నింగ్. ఓకేనా? ప్రోగ్రామ్ రన్ అయ్యేంత వరకు కూడా మనకు గ్లోబల్ వేరియబుల్. సో మనం ఎందుకని ఇందాక మనకి తర్వాత డిక్లేర్ చేసిన వచ్చిందంటే ఈ ప్రోగ్రామ్ ఆల్రెడీ రన్నింగ్ లోనే ఉంది. సో వాళ్ళు మీరు ప్రోగ్రామ్ కిల్ చేసేసినట్టయితే మనకి ఇక్కడ ఎర్రర్ ని పాస్ చేసేసింది. ఓకేనా? ఇక్కడ ఎర్రర్ ని పాస్ చేసేసింది. ఎర్రర్ ని ఎందుకు పాస్ చేయలేదంటే ఈ ప్రోగ్రామ్ రన్నింగ్ లో ఉంది కాబట్టి ఈ వాల్యూ అనేది గ్లోబల్ గా ఫిక్స్ అయిపోయి ఉంది.
ఓకే. సో తర్వాత మోడిఫికేషన్ టు మోడిఫై ద వేరియబుల్. ఓకే. సో ఇప్పుడు మనకి గ్లోబల్ వేరియబుల్ తోటి ఏ విధంగా చేంజ్ చేయొచ్చో చూద్దాం. ఆల్రెడీ మనం చేసాము. ఇంకోసారి చూద్దాం. రైట్. సో కౌంట్ అనేది ఇక్కడ మనకు ఒక గ్లోబల్ వేరియబుల్. అంటే ఔట్సైడ్ ద ఫంక్షన్, ఔట్సైడ్ ద అంటే ప్రోగ్రామ్ గ్లోబల్ గా డిక్లేర్ చేసాం. ఓకేనా. ఇందులో మనకి ఇంక్రిమెంట్, కరెంట్ ఇంక్రిమెంట్ అని చెప్పి 2 ఫంక్షన్స్ ని క్రియేట్ చేసాం. సో ఇంక్రిమెంట్ ఫంక్షన్ ని కాల్ చేసాము. తర్వాత కరెంట్ ఇంక్రిమెంట్ ఫంక్షన్ ని కాల్ చేసాం. సో మన ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ ఎలా స్టార్ట్ అవుతుంది? సో ఫస్ట్ ఏదైతే గ్లోబల్ గా ఇప్పుడు ఎగ్జిక్యూషన్ ఎలా స్టార్ట్ అవుతుంది అంటే ఇక్కడికి వచ్చింది. ఫస్ట్ కోడ్ ఎవరైనా సరే మనం ఎక్కడి నుంచో చూస్తున్నాం కదా, ఇక్కడ చూసింది. ఓకే, కౌంట్ ఈక్వల్స్ టు 0 ఇదేదో ఒక గ్లోబల్ వేరియబుల్ అని చెప్పి దీన్ని ఎగ్జిక్యూట్ చేసి దీన్ని మెమరీలో పెట్టుకుంది. కౌంట్ అని చెప్పి ఒక వేరియబుల్ క్రియేట్ చేసి అందులో 0 అని సేవ్ చేసి పెట్టుకుంది. ఓకేనా. తర్వాత నెక్స్ట్ లైన్ కి వచ్చింది. డెఫినేషన్ ఇంక్రిమెంట్ అంటే ఓకే ఇది ఫంక్షన్, దీన్ని మనం ఎగ్జిక్యూట్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఎప్పుడైతే దీన్ని కాల్ చేస్తారో అప్పుడు ఎగ్జిక్యూట్ చేసేద్దామని మళ్ళీ థర్డ్ లైన్ కి వచ్చింది. థర్డ్ లైన్ కూడా ఒక ఫంక్షనే ఉంది. ఓకే. సో దీన్ని కూడా ఇగ్నోర్ చేసి ఇక్కడికి వచ్చింది. ఓకే, ఇప్పుడు ఇంక్రిమెంట్ ఫంక్షన్ కాల్. ఇప్పుడు ఇది ఇంక్రిమెంట్ ఫంక్షన్ కాబట్టి మనం ఓకే ఇక్కడికి వచ్చింది మళ్ళీ కర్సర్. ఇంక్రిమెంట్ ఫంక్షన్ కాల్ చేసాం కాబట్టి ఏం ప్రింట్ అవుతుంది? కౌంట్ ఈక్వల్స్ టు 100 ప్రింట్ ఈ ఇన్సైడ్ ద ఫంక్షన్ లోకల్ కౌంట్ ఈజ్ కౌంట్ అని చెప్పి మనకు ప్రింట్ అయిందంటే ఈ ఇంక్రిమెంట్ ఫంక్షన్ కాల్ చేసినప్పుడు ఇప్పుడు మనకి ఏం ప్రింట్ అవుతుంది? అవుట్ మనకి అవుట్పుట్ లో ఇన్సైడ్ ద ఫంక్షన్ లోకల్ కౌంట్ ఈజ్ 100 అని చెప్పి మనకు ప్రింట్ అవుతుంది. ఓకే, ఇది ప్రింట్ అయిపోయిన తర్వాత మళ్ళీ కర్సర్ ఇక్కడికి వచ్చింది. ప్రింట్ అవుట్ సైడ్ ద ఫంక్షన్ గ్లోబల్ కౌంట్ ఈజ్ 0. ఓకే, సో గ్లోబల్ కౌంట్ ఎంత ఉంది? 0 ప్రింట్ అయింది మనకి. తర్వాత వచ్చేసి కరెంట్ ఇంక్రిమెంట్ లోకి వచ్చింది. కరెంట్ ఇంక్రిమెంట్ లో ఏం రాసింది? గ్లోబల్ కౌంట్ ఈక్వల్స్ టు 100 అని రాసింది. ఓకేనా. సో ప్రింట్ ఇన్సైడ్ ద ఫంక్షన్ గ్లోబల్ కౌంట్ ఈజ్ 100 అని చెప్పి రాసింది. రైట్, అవుట్పుట్ ప్రింట్ అయింది. మళ్ళీ ఇది అవుట్పుట్ ప్రింట్ అయిపోయిన తర్వాత కర్సర్ ఇక్కడికి వచ్చింది. అవుట్ సైడ్ ద ఫంక్షన్ గ్లోబల్ కౌంట్ ఈజ్ 100 ఎందుకు ప్రింట్ చేసింది? ఎందుకంటే ఇక్కడ గ్లోబల్ ఈ కరెంట్ ఇంక్రిమెంట్ లో గ్లోబల్ ఫంక్షన్ గ్లోబల్ కీవర్డ్ ఇచ్చేసాం కాబట్టి గ్లోబల్ గా ఉన్న కౌంట్ వాల్యూ ఎఫెక్ట్ అయ్యి ఈ గ్లోబల్ కౌంట్ లోకి 100 వచ్చింది. ఓకే, సో ఒక్కసారి రన్ చేసి చూడండి. సో ఇన్సైడ్ ద ఫంక్షన్ కౌంట్ ఈజ్ 100, అవుట్ సైడ్ ద ఫంక్షన్ ఈజ్ 0. మళ్ళీ ఇంకోసారి రన్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ వరకు ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? నో సార్, నో సార్. ఓకే, మిగతా వాళ్ళు కూడా మాట్లాడండి కొద్దిగా. మీకు అర్థం కాలేదంటే మళ్ళీ చెప్తా. రైట్. సో తర్వాత గ్లోబల్స్ ఫంక్షన్. ఈ గ్లోబల్ ఫంక్షన్ వల్ల యూజ్ ఏంటంటే మన ప్రోగ్రామ్ లో ఏవైతే గ్లోబల్స్ ఉన్నాయో మనం ఈ ప్రోగ్రామ్ లో ఏది గ్లోబల్? ఈ ప్రోగ్రామ్ లో కౌంట్ అనేది గ్లోబల్ కదా, గ్లోబల్ వాల్యూ. ఓకేనా. సో మన ప్రోగ్రామ్ లో ఏవైతే గ్లోబల్స్ ఉన్నాయో అన్ని గ్లోబల్స్ ని ప్రింట్ చేస్తాం. రైట్. సో దానివల్ల యూజ్ అది గ్లోబల్ ఫంక్షన్. ద గ్లోబల్ ఫంక్షన్ రిటర్న్స్ ద డిక్షనరీ రిప్రజెంటేషన్ ఆఫ్ కరెంట్ global symbol table. This table contains all the global variables, functions and classes defined in the current module. You can use it to inspect even modify global variables. How it works? When you call globals, it gives a you dictionary where the keys are the names and global variables were the corresponding object. అంటే మన ప్రోగ్రామ్ లో మనకు తెలిసి ఇందులో ఒక్కటే గ్లోబల్ మనం క్రియేట్ చేసుకున్నాం. ఏంటిది? కౌంట్ అనే గ్లోబల్ ని క్రియేట్ చేసుకున్నాం. కానీ మనకు తెలియని గ్లోబల్స్ చాలా ఉంటాయి. ఆ గ్లోబల్స్ అన్నిటిని ప్రింట్ చేస్తుంది అని చెప్పి చెప్తున్నారు. ఓకేనా. విత్ ఇన్ ద యూజింగ్ ద డిక్షనరీ ఫార్మాట్ లో సేవ్ చేస్తుంది అని చెప్పి చెప్తున్నారు. ఓకేనా. సో దీన్ని ఒకసారి చూద్దాం. రైట్, మీరు ఈ ఫంక్షన్ వరకు అర్థం చేసుకోండి. సో x ఈక్వల్స్ టు 10 y ఇక్కడ మనకు 2 గ్లోబల్స్ ఉన్నాయి. ఓకే, డెఫినేషన్ మై ఫంక్షన్ ఈక్వల్స్ టు పాస్. జస్ట్ ఏం చేయాలి? పాస్ చేసాం అంతే. ఓకేనా. గ్లోబల్ వేరియబుల్స్ ఈక్వల్స్ టు గ్లోబల్స్ లో గ్లోబల్ వేరియబుల్స్ ని మనం చూసాం. ఓకేనా. ఇప్పుడు మనం ప్రింట్ గ్లోబల్ వాల్యూస్. ఈ ప్రోగ్రామ్ లో మనకు తెలిసిన గ్లోబల్స్ ఏమేమి ఉన్నాయి? సో గ్లోబల్ వేరియబుల్స్ ఎక్స్ వై ఉన్నాయి.
కానీ మనకు తెలవని కూడా చాలా ఉంటాయి. ఏంటో చూడండి ఒకసారి. ఇవన్నీ కూడా ఈ ప్రోగ్రామ్ లో ఉన్న గ్లోబల్స్. ఓకేనా? ఇవన్నీ కూడా ఎందులో ఇచ్చింది మనకి? డిక్షనరీలో ఇచ్చింది. ఓకే. ఈ డిక్షనరీలో మనకున్న ఎక్స్ వై వాల్యూస్ కూడా ఉన్నాయి. ఎక్కడున్నాయో చూడండి. మొత్తం ఉన్న గ్లోబల్స్ అన్నిటిని ఇచ్చినట్టుంది మళ్ళీ రాసినవన్నీ. ఇవి కూడా ఇచ్చేసింది చూసారా? ఈ ప్రోగ్రామ్ లో ఉన్నాయన్నీ ఇచ్చింది. జూపిటర్ బుక్ రన్ చేసిన కాడి నుంచి ఏవైతే ఉన్నాయో అవన్నిటిని ఇచ్చేసింది. అందుకని ఈ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఎక్కువగా మనం జూపిటర్ నోట్బుక్ కాకుండా మన వేరే ఎడిటర్స్ ఉన్నాయి కదా, వాటితో ప్రాక్టీస్ చేస్తాం. సో ట్రూ ఎక్కడుందో చూడు. ఇందులో ఉంటుంది ఎక్కడో అదే మన డిక్షనరీ ఫార్మాట్ లో సేవ్ అయి ఉంటుంది. ఓకే. ఇప్పుడు ప్రింట్ గ్లోబల్ వ్యాట్స్ ఆఫ్ ఎక్స్ లో ఉన్న వాల్యూ ప్రింట్ చేసింది. సో గ్లోబల్ వ్యాట్స్ ఆఫ్ ఇదేంటి? ఈ రెండు అర్థమైందా మీకు? ప్రింట్ గ్లోబల్ వ్యాట్స్ ఆఫ్ ఎక్స్. సో గ్లోబల్ వ్యాల్యూస్ లో ఉన్న ఎక్స్ వాల్యూ ఎంత ఉందని చెప్పి అడిగితే 10 ప్రింట్ చేసింది. సో వై ఇన్ గ్లోబల్ వై అనేది ఉందా అని అడుగుతున్నాం. వై ఇన్ గ్లోబల్ వేరియబుల్స్ ఉంది కదా, అవుట్పుట్ ఈజ్ ట్రూ వచ్చింది. ఓకేనా? గ్లోబల్ వేరియబుల్స్ లో గుర్తుందా మీకు? డిక్షనరీస్ లో ఏదైనా ఒక కీ ఉందా లేదా అని చెక్ చేసుకోవడానికి ఇంతే కదా మనం చెక్ చేసుకునేది. అలాగే లోకల్స్ ఫంక్షన్ హౌ ఇట్ వర్క్స్. సో కొత్తది తీసుకున్నాం కొని ఇదే ప్రోగ్రామ్ ని కొత్త జూపిటర్ నోట్బుక్ తీసుకుని చేద్దాం. అప్పుడు మీకు ఎక్కువ గ్లోబల్స్ ఉండవు కదా, అందుకని మీకు కన్ఫ్యూజన్ తక్కువ ఉంటుంది. ఓకే. మిగతా ఎడిటర్స్ పనిచేస్తున్నాయా లేదో నాకు గుర్తులేదు. చూద్దాం. కింద గ్లోబల్స్ వచ్చినాయి కదా మనకి. సరిగ్గా మన వేరియబుల్స్ ఇదొక వేరియబుల్, గ్లోబల్ వేరియబుల్. దీనికి వాల్యూ ఏముంది? మెయిన్ ఉంది. డాక్ కి ఆటోమేటికల్ క్రియేటెడ్ మాడ్యూల్ అని చెప్పి ఈ వాల్యూ ఉంది. దీనికి నన్ అని ఉంది. ఓకే. కీ వాల్యూ పేస్ అంటే డిక్షనరీ కింద వచ్చింది మనకు అవుట్పుట్. సో లోకల్స్ చూద్దాం. ఏమేమి ఉన్నాయి లోకల్స్ మనకి? లోకల్ ప్రింట్, ఇది ఒక ఫంక్షన్. ఈ ఫంక్షన్ లో సో ఏ డిక్షనరీ, ఇది కూడా డిక్షనరీ ఇచ్చింది. ఓకేనా? ఏ వాల్యూ వచ్చి 1, బి వాల్యూ వచ్చేసి ఓల్డ్ అని చెప్పి ఇచ్చింది. సో ఈ రెండు కూడా మనకి లోకల్ వేరియబుల్స్. బాగా మీరు ఇన్నర్ ద ఫంక్షన్ ఏవైతే లోకల్ వేరియబుల్స్ ఉన్నాయో వాటిని ప్రింట్ చేసుకోవాలనుకుంటే మనం లోకల్స్ ని యూజ్ చేసుకోవచ్చు. లోకల్స్ ఫంక్షన్. ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? నో సార్, నో డౌట్. తర్వాత మీకు ఏమైనా వర్క్ ఉందా? లేదుగా? నో సార్, కంటిన్యూ చేయొచ్చు. నాకు ఓకే సార్. ఒక 2:15 కల్లా స్టార్ట్ చేయనా? 8 నిమిషాలు గ్యాప్ తీసుకుంటా. యా, ఓకేనా? ఓకే సార్, నో ఇష్యూ. ఓకే సార్.
వచ్చారండి? సో మనకి రికర్సివ్ ఫంక్షన్ అండి. రికర్సివ్ ఫంక్షన్స్ అంటే ఏంటంటే ఏ ఫంక్షన్ కాలింగ్ ఇట్ సెల్ఫ్ ఇట్ ఈస్ కాల్డ్ ద రికర్సివ్ ఫంక్షన్. ఒక ఫంక్షన్ ఉందనుకోండి, ఆ ఫంక్షన్ మళ్ళీ అదే ఫంక్షన్ కాల్ చేస్తుంది అనుకోండి, దాన్ని రికర్సివ్ ఫంక్షన్ అంటాం. ఒక్కొక్కసారి ఇది ఇన్ఫైనైట్ లో కూడా పడిపోతుంది. ఓకేనా? ఈ ఫంక్షన్ దట్ కాల్స్ ఇట్ సెల్ఫ్ టు సాల్వ్ ఏ ప్రాబ్లం. కొన్ని మనకి ఇలాంటి వాటి కోసం మనకు లూప్స్ ఉన్నాయి కదండి, లూప్స్ తోటి మనం కాల్ చేసుకోవచ్చు కదా అని అనుకోవచ్చు. కొన్నిసార్లు లూప్స్ వర్క్ అవుతుంది. ఇప్పుడు 1 to 10 నెంబర్స్ ప్రింట్ చేయాలండి. సింపుల్ గా మీరు ఫర్ లూప్ యూజ్ చేసుకుని 1 to 10 నెంబర్స్ ప్రింట్ చేస్తారు. సో అదే 1 to 10 నెంబర్స్ ని రికర్సివ్ ఫంక్షన్ యూజ్ చేసుకుని కూడా ప్రింట్ చేసుకోవచ్చు. ఓకేనా? మీకు లూప్స్ ఐడియా రాలేదు, అసలు లూప్స్ లేదు, లూప్స్ అనే కాన్సెప్టే లేదనుకోండి, అప్పుడు మీరు వాడాల్సింది ఏంటంటే రికర్సివ్ ఫంక్షన్స్ వాడుకోవాలి. కానీ మీకు ఈ ఈ లూప్స్ ఏంటంటే కొద్దిగా చాలా ఈజీగా ఉంటాయి. కానీ ఒక్కొక్కసారి లూప్స్ తో మనం కొన్ని థింగ్స్ చేయలేం ప్రోగ్రామింగ్. అలాంటప్పుడు రికర్సివ్ ఫంక్షన్స్ ని యూజ్ చేసుకుంటాం. ఏ రికర్సివ్ ఫంక్షన్ ఇస్ ఎ ఫంక్షన్ కాల్స్ ఇట్ సెల్ఫ్ ద ప్రోగ్రామ్. ఇట్ వర్క్స్ బై బ్రేకింగ్ డౌన్ ఏ లార్జ్ ప్రోగ్రామ్ ఇంటూ స్మాలర్ in identical subproblems until the reach the base case, which is the condition that stops the recursion and provides the solution for a simplet sub problem. The main components of recursive function is base case, recursive step. Okay na? So base case, the condition that treatments the recursion. Without a base case, the function would call itself indefinitely, okay, leading to infinite loop and eventually stack overflow error. So recursive step, the part of the function where it calls itself into a modified input moving closer to the base case. ఇక్కడ ఏమవుతుంది అంటే ఈచ్ అండ్ ఎవ్రీ, సో ప్రతిసారి మనం రికర్సివ్ ఫంక్షన్ తో మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ పెట్టి చూపిస్తాను. అప్పుడు మీకు అది ఒక ఫ్లో వెళ్తుంది, మళ్ళీ దానికి సబ్సిక్వెంట్ ఫ్లో రిటర్న్ అయ్యేటప్పుడు కూడా అదే ఫ్లో లో రిటర్న్ అవుతుంది అనమాట. ఓకే, ఏ క్లాసిక్ ఎగ్జాంపుల్ ఫర్ recursion is calculating the factorial of a number. So the factorial of a non-negative number n denoted by n is a product of all positive integers. Okay, mathematical definition is n equals to n times minus n minus 1 times n minus 2. So factorial ante 5 factorial ante 1 into 2 into 3 into 4 into 5. సో 0 ఫ్యాక్టోరియల్ ఎంత? బై డిఫాల్ట్ గా 0 ఫ్యాక్టోరియల్ 1 మనకి, అది మీకు తెలుసు. ఓకేనా? ఇప్పుడు మనం ఫ్యాక్టోరియల్ ఆఫ్ ద గివెన్ నెంబర్ ని మీరు ఫర్ లూప్ తో ఏ విధంగా ఎగ్జిక్యూట్ చేస్తారు చెప్పండి. ముందు దీంతో చేసి చూద్దాం, తర్వాత మనం రికర్సివ్ ఫంక్షన్ జోలికి వెళ్దాం, అప్పుడు మనకు క్లారిటీ వస్తుంది. ఇప్పుడు నాకు ఫ్యాక్టోరియల్ ఆఫ్ ద గివెన్ నెంబర్ కావాలండి. సో దానికి ప్రోగ్రామ్ ఎలా రాస్తాం గుర్తు తెచ్చుకుని చెప్పండి. అప్పట్లో చేసాం మనం. ఫ్యాక్టోరియల్ ఆఫ్ గివెన్ నెంబర్ ఇద్దరు చెప్పాలి. ఫర్న్ కానీ బయలు కానీ మీ ఇష్టం, ఏదైనా లోపు ఇచ్చేసుకోండి. సో ఫస్ట్ పోనీ ఏ వాల్యూ వచ్చేసి డైరెక్ట్ గా నేను తీసేసుకుంటున్నా 5 n వాల్యూ. ఓకే, n ఫ్యాక్టోరియల్ కావాలంట, రైట్? చెప్పండి. ఫర్ ఐఎన్ ఎన్ అని రాసేనా అండి? జెడ్ ఈక్వల్స్ టు సో ఇనిషియల్ గా జెడ్ వాల్యూ పోనీ 1 పెట్టుకున్నాం, మీకు కన్ఫ్యూజన్ లేకుండా. సో రిజల్ట్ పోనీ జెడ్ అనుకోకుండా ఫ్యాక్ట్ అని పెట్టుకుందాం. పోనీ ఫ్యాక్ట్, ఫ్యాక్ట్ ఈక్వల్స్ ఇనిషియల్ గా 1, ఫ్యాక్ట్ ఈక్వల్స్ టు ఫ్యాక్ట్ ఇంటూ n, ఫ్యాక్ట్ ఇంటూ రైట్ ఐ కదా. ప్రింట్ ఫ్యాక్ట్ అని ప్రింట్ చేశాను. సో మీకు
సార్ ఇది డాట్ అప్ అండ్ రాసుకోవాలనుకుంటు కదా సార్, నెక్స్ట్కి వెళ్ళదు కదా సార్. ఏయ్, అసలు డాట్ అపెండ్ మనకి ఎందుకు? ఓకే, స్టార్టింగ్ లో 5 ఇచ్చేసాం కదా. ఓకే ఎన్ వాల్యూ ఎన్ వాల్యూ ఇది లిస్ట్ కాదు కదా, ఇది iterate అదే సార్, స్టార్టింగ్ లో 5 ఇచ్చేసాం కదా. ఇచ్చేసావు. ఎన్ వాల్యూ ఇటరేట్ అవ్వదు కదమ్మా. అందుకని ఇంట ఆబ్జెక్ట్ నాట్ బి ఇటరబుల్ అని చెప్పి ఆయన బూతులు తిడుతున్నాడు మనకి. ఓకేనా? అందుకని ఏం చేద్దాం? ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ రేంజ్ ఆఫ్ 1 కామా n n+1. ఓకేనా? అంతే కదా? అంతేనా? ఎంత వచ్చింది? పోనీ మీకు ఈ ఎవ్రీ టైం వచ్చిన అవుట్పుట్ ని చూసుకుందాం అనుకున్నారు అనుకోండి, ఇక్కడ ఒక ప్రింట్ ఫంక్షన్ రాసుకోండి. ఫస్ట్ ఇటరేషన్ అప్పుడు ఎంత వచ్చింది? 1 into 2 2 into 3 6 into 4 24 into 5 120. అవుట్పుట్ వచ్చేసి 120 ప్రింట్ అయింది. ఇక్కడ వరకు మీరు అగ్రీనేనా? yes ఎస్ సార్. ఓకేనా? సో దీన్నే మనం ఫంక్షన్ యూజ్ చేసుకునే విధంగా చేయొచ్చు. చూడండి, వాళ్ళు మీరు ఫంక్షన్ రికర్సివ్ ఫంక్షన్ కొద్దిగా నెగ్లెక్ట్ గా రాశారనుకోండి, ఏమవుతుంది? అది ఇన్ఫినిటీ లూప్ లో పడిపోద్ది. కొద్దిగా జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? ఓకే, ఇక్కడ ఫ్యాక్టోరియల్ అని చెప్పి కనపడింది. మన ఇంటర్ప్రెటర్ పట్టించుకోద్ది దీన్ని, ఎందుకంటే ఇది ఒక ఫంక్షన్. ఓకే, ఫంక్షన్ డెఫినేషన్ మనకు అవసరం లేదని కిందకు వచ్చేసింది. సెకండ్ లైన్ లో ప్రింట్ ఇందులో ఫ్యాక్టోరియల్ ఫంక్షన్ ఇక్కడ కాల్ చేస్తాం. ఓకే, ఫ్యాక్టోరియల్ ఆఫ్ 5. సో ఫ్యాక్టోరియల్ ఆఫ్ 5, రైట్? ఇఫ్ n డబల్ ఈక్వల్స్ టు 0, n డబల్ ఈక్వల్స్ టు 1 అయితే మనకు ఫ్యాక్టోరియల్ వాల్యూ ఎంత? n ఫ్యాక్టోరియల్ 0 ఫ్యాక్టోరియల్ ఎంత? 1. 1 ఫ్యాక్టోరియల్ కూడా 1 కాబట్టి రిటర్న్ 1 చేసేసి. ఓకేనా? ఈ ఫ్యాక్టోరియల్ మన ఇన్పుట్ ఫంక్షన్ ద్వారా ఇచ్చినప్పుడైతే ఇలాంటివి రాసుకుంటాం. ఇక్కడ డైరెక్ట్ గా 5 రాసాం కాబట్టి ఈ కంప్లీట్ గా ఇది రాసేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే సో సెక్యూరిటీ పర్పస్ ఇది రాసుకున్నారు. వాళ్ళు మీరు పొరపాటున ఎప్పుడన్నా 0ని కాల్ చేశారనుకోండి, మీరు ఇవాళ ఈ ఇఫ్ కండిషన్ రాయకపోతే మీకు ఎర్రర్ త్రో చేసేస్తారు. ఓకే, సో 1 అయినా సరే 1 అన్న రిటర్న్ చేసింది, రైట్? సో తర్వాత ఎల్స్. ఇప్పుడు మనకి ఈ 2 కాదు కాబట్టి మనం 5 ఇచ్చాం కాబట్టి ఇప్పుడు మనకి ఎల్స్ బ్లాక్ n 0 కాదు, n 1 కాబట్టి ఈ ఎల్స్ బ్లాక్ వచ్చింది. ఎల్స్ బ్లాక్ లో రిటర్న్ n స్టార్. ఇక్కడ చాలా థింగ్ జరుగుతుందండి మీకు. ఓకే, n స్టార్, n వాల్యూ ఎంత మంది? 5 ఇంటూ ఫ్యాక్టోరియల్ ఆఫ్ n-1. ఫ్యాక్టోరియల్ ఆఫ్ n-1 అంటే ఎంత? n లో నుంచి ఒకటి తీసేస్తే 4. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఏం జరుగుతుంది ఇక్కడ? ఫ్యాక్టోరియల్ ఆఫ్ 4 అంటే మళ్ళీ ఏం జరుగుతుంది? ఈ ఫంక్షన్ మళ్ళీ కాల్ చేస్తుంది. ఇక్కడికి వచ్చింది మళ్ళీ. ఓకే, ఇప్పుడు ఫ్యాక్టోరియల్ ఆఫ్ 4 ఫస్ట్ స్టెప్ లో ఏం జరిగింది? సో రిటర్న్ ఇంకా రిటర్న్ చేయలే ఇది. ఓకే, 5 ఇంటూ ఫ్యాక్టోరియల్ ఆఫ్ 4 - 1 5 - 1 4. ఓకే, ఫ్యాక్టోరియల్ ఆఫ్ 4. సో ఇది రాంగ్ కాబట్టి మళ్ళీ ఇక్కడికి వచ్చింది. ఇక్కడ ఏంటి? 4 ఇంటూ ఫ్యాక్టోరియల్ ఆఫ్ 3 - 1. ఓకే, 4 - 1 3. సో 3 ఇంటూ 2 - ఇలా ఒక 4 సార్లు రిపీట్ అయింది. రిపీట్ అయిన తర్వాత మళ్ళీ ఏం చేస్తుంది? ఓకే, ఎప్పుడైతే n వాల్యూ 2 వచ్చిందో 2 - 1 is 1. ఓకేనా? సో ఇంకా దీన్ని పట్టించుకోవద్దు. 2 - 1 1 ఇంటూ అని చెప్పి వచ్చింది. ఓకే, ఎప్పుడైతే 0 అయిందో, ఫ్యాక్టోరియల్ ఆఫ్ 0 అయ్యిందో అప్పుడు ఏం చేస్తుంది? ఏవైతే ఇవన్నీ స్టెప్స్ మనకి ఉన్నాయో అవన్నీ స్టెప్స్ అన్ని ఎగ్జిక్యూట్ చేసుకుంటా వెళ్ళి మనకు అవుట్పుట్ ని ఇస్తుంది 120. ఓకే, మీకు క్లియర్ గా చెప్పాలి అంటే ఒక నిమిషం లోడ్ అయిపోయింది. పర్లేదుగా, టైం ఉందిగా మీకు? ఉంది సార్. ఓకే సార్.
సో ఫస్ట్ మనకు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్. ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. ఓకేనా, ఫ్యాక్టోరియల్ ఆఫ్ 5. సో ఈ స్టేట్మెంట్ మనకు సంబంధం లేదు, వదిలేసింది. ఓకే, ఎల్స్ రిటర్న్. సో ఫస్ట్ ఎగ్జిక్యూషన్ అప్పుడు ఏమైంది, రిటర్న్. ఇది ఫస్ట్ ఎగ్జిక్యూషన్ అనుకోండి. రిటర్న్ n 5 ఇంటూ ఫ్యాక్టోరియల్ ఆఫ్ 4 కదా. ఇప్పుడు మళ్ళీ ఏం చేసింది, సెకండ్ ఎగ్జిక్యూషన్ అప్పుడు. ఓకేనా, ఇప్పుడు ఫ్యాక్టోరియల్ ఆఫ్ 4 వచ్చింది కదా. ఓకేనా, సో ఇప్పుడు మనకి ఈ ఎగ్జిక్యూషన్ ఇలాగే ఉంది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఇది ఇలాగే ఉంది. మళ్ళీ 4 ఇంటూ ఫ్యాక్ట్ ఆఫ్ 3 ఇంటూ ఫ్యాక్ట్ ఆఫ్ 2. సో 2 ఇంటూ ఫ్యాక్ట్ ఆఫ్ 1. ఓకేనా, ఫ్యాక్ట్ ఆఫ్ 1 రైట్. సో ఇప్పుడు ఫైనల్ స్టెప్కి వచ్చేసాం. ఓకే, ఫైనల్ స్టెప్కి వచ్చిన తర్వాత మళ్ళీ ప్రోగ్రామ్ రివర్స్ అవుతుంది. ఓకేనా, ఎవ్రీ కండిషన్ చెక్ చేసుకుంటూ వెళ్తుంది. ఇప్పుడు దేన్ని రిటర్న్ చేయాలి ఇక్కడ మనకి ఓకే 2 ఇంటూ ఫ్యాక్ట్ ఆఫ్ 1. సో 2ని రిటర్న్ చేసి ఇక్కడ 3 ఇంటూ 2 6. ఓకే, 6 ఇంటూ 4 24. 24 ఇంటూ 5 120 అంతే కదా. సో ఈ విధంగా రిటర్న్ చేసుకుని ఫైనల్ గా ఎక్కడికి రిటర్న్ అవుతుంది, ఈ రిటర్న్ 115 రిటర్న్ చేస్తుంది. ఓకే, ఇంకా 2-3 ప్రోగ్రామ్స్ చూడండి, అప్పుడు ఇంకా క్లారిటీ వస్తుంది. రికర్సివ్ ఫంక్షన్ ఇన్ ద ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఆ స్టెప్స్ అన్ని ఉన్నాయి మనకి. ఫిబోనసీ సీక్వెన్స్. ఫిబోనసీ అంటే ఏంటి, ఫిబోనసీ గుర్తుందా? ఫిబోనసీ ఎగ్జాంపుల్ చెప్పండి. ఏం లేదు, సింపులే, మనం ఫస్ట్ లో చేసాం. ఫిబోనసీ ఆఫ్ 5 అన్నాం అనుకో, 0 + 1 1. ఓకే, 1 + 1 2. 2 ప్లస్ ఏమొస్తుంది, 0 + 1 ప్లస్ ఓకే 0 + 1 1 + 1 + 1 2 2 + 1 3 2 + 3 5. గుర్తొచ్చిందా, 8. దీనికన్నా ముందు గుర్తొచ్చింది ఇది ఫిబోనసీ. ఎస్ సార్. ఓకే, సో ఫస్ట్ దానికన్నా ముందు రెండింటిని మనం యాడ్ చేసుకుంటే వెళ్ళాలి. 13. ఇప్పుడు 13 వచ్చింది కాబట్టి 13 + 8 ప్లస్ వచ్చిన రిజల్ట్ కి 25 + 13. ఓకే, ఈ విధంగా మనం చేసుకుంటూ వెళ్తాం. దీన్ని ఫిబోనసీ అంటారు. ఫిబోనసీ ప్రోగ్రామ్ ఎలా చేస్తారో చూద్దాం. సో ద ఫిబోనసీ సీక్వెన్స్ మనం పళ్ళు పిచ్ చేసుకుని చేసాం అప్పట్లో, సేమ్ అదే. సార్ మనకి లూప్ ఇన్ఫినిటీలో పడితే అప్పుడు మీరు షార్ట్ కట్ కి చెప్పారు కదా, Ctrl+C అని. ఎక్కడైనా ఒకటేనా సార్ అది? ఎక్కడైనా వచ్చేయండి, లేకపోతే ప్రోగ్రామ్ ని క్లోజ్ చేసేయండి, టర్మినేట్ చేసేయండి. ఒక్కోసారి రాకపోతే ఫిబోనసీ ఆఫ్ 6 ఎంత, ఫిబోనసీ ఆఫ్ 6 8 వచ్చింది, అంతేనా. సో ఫిబోనసీ ఆఫ్ 6 అంటే రైట్. సో రిటర్న్ 0 1 కన్నా తక్కువ ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు. సో రిటర్న్ ఫిబోనసీ ఆఫ్ n - 1 + n - 2. ఓకే, ఇప్పుడు ఒకసారి కాల్ చేస్తుంది, మళ్ళీ ఇది రెండోసారి కాల్ చేస్తుంది. ఓకే, ఈ విధంగా మొత్తం చేసుకుంటే 8 వచ్చింది. ఫిబోనసీ ఆఫ్ 6 ఎంత, 6 కి నార్మల్ గా చెప్పండి, 6 కి ఏ విధంగా వస్తుంది ఆన్సర్. సో 6 అంటే ఒక ఫస్ట్ స్టెప్ చూద్దాం. ఏంటంటే ఫస్ట్ నార్మల్ గా 0, 1 ఈ రెండు మాత్రం కామన్ అండి, ఇటు మనం మార్చలేం. ఫస్ట్ స్టెప్ లో 0, సెకండ్ స్టెప్ లో 1. ఓకేనా, తర్వాత దీన్ని థర్డ్ స్టెప్ లో 1. అర్థమవుతుంది కదా. ఫోర్త్ స్టెప్ లో 1 + 1 2. ఫిఫ్త్ స్టెప్ లో 2 + 1 3. సిక్స్త్ స్టెప్ లో 2 + 2 5. ఎందుకు 8 వచ్చింది, 1 దగ్గర నుంచే తీసుకున్నా. ఓకే, సో సిక్స్త్ స్టెప్ లో దీని ప్రకారం సిక్స్త్ స్టెప్ లో 3 + 5 8. సో
ఈ ప్రోగ్రామ్స్ అన్ని రికర్సివ్ సమ్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్. ఇది చాలా ఈజీగా ఉంటుంది. పాలిండ్రోమ్ చెప్పారు, చాలా ఉన్నాయి ప్రోగ్రామ్స్, ఇవన్నీ చూడండి. ఓకే, రికర్సివ్ ఫంక్షన్స్ అయిపోయింది మనకి. రేపు బాగా గుర్తుపెట్టుకోండి, రికర్సివ్ ఫంక్షన్ అంటే ఏంటి? ఏ ఫంక్షన్ కాలింగ్ ఇట్సెల్ఫ్ కాల్ ద రికర్సివ్ ఫంక్షన్ అంటే ద కండిషన్ ఇస్ పాస్, ఆ ఫంక్షన్ అనేది సేమ్ ఫంక్షన్ కాల్ చేసుకుంటూ వెళ్తుంది. సో ఇన్ కేస్ ఆఫ్ మనకి ఈ లూపింగ్ స్టేట్మెంట్స్ లేకపోతే ఫర్ లూప్ నెస్టెడ్ ఫంక్షన్ యూజ్ అవుతుంది. కొన్ని కేసెస్ లో, కొన్ని చాలా స్పెషల్ కేసెస్ లో మనం రికర్సివ్ ఫంక్షన్స్ ని యూజ్ చేసుకుంటాం. అవి ఏంటి అనేది వచ్చినప్పుడు చూపిస్తాను. ఓకే, మ్యాథమెటికల్ ఫంక్షన్స్. సో మనకి మ్యాథమెటికల్ ఫంక్షన్స్ అంటే ఏంటి మీకు చాలా తెలుసు. ఏమేమి ఫంక్షన్స్ ఉన్నాయి మ్యాథమెటికల్ ఫంక్షన్స్? మ్యాథమెటికల్ ఫంక్షన్స్ కొన్ని చెప్పండి, మీరు చిన్నప్పుడు 10th లో నేర్చుకున్న ఫంక్షన్స్. అక్కడ కూడా ఫంక్షన్సే కదా మనం అనేది 9th to 8th క్లాస్. సైన్ థీటా, కాస్ థీటా, సైన్ 90 ఈక్వల్స్ టు tan 90 ఈక్వల్స్ టు సైన్ బై కాజ్, ఇలా ఉంటాయి కదా, వాటి ఫంక్షనే కదా అనేది, కాదా? ఓకే, సైన్, కాజు, మనకి ఇంకా ఏమేమి చాలా ఉంటాయి కదా మనకి, మీను, మీడియను, మోడు, ఇవన్నీ కూడా మ్యాథమెటిక్స్ లో ఉండే ఫంక్షన్స్. ఓకేనా? అలాగే కొన్ని బేసిక్ ఫంక్షన్స్ మనకి ఈ పైథాన్ కోడ్ తో పాటు డైరెక్ట్ గా వచ్చేస్తాయి మనకి. ఓకేనా? లేదు స్పెషల్ కేస్ కావాలంటే స్పెషల్ లైబ్రరీస్ ఉంటాయి, వాటిని వాడుకోవచ్చు. బై డిఫాల్ట్ గా మనకి పైథాన్ తో వచ్చే మ్యాథమెటికల్ ఫంక్షన్స్ అంటే ఇవన్నీ కూడా యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ కాదు, మనం క్రియేట్ చేసినవి కాదు, బై డిఫాల్ట్ గా పైథాన్ వాళ్ళు ఇచ్చిన ఫంక్షన్స్. అబ్సల్యూట్ వాల్యూ తెలుసు కదా మీకు. అబ్సల్యూట్ వాల్యూ అంటే ఏంటి? ఏదైనా ఒక నెంబర్ ఉన్నప్పుడు నెగిటివ్ నెంబర్ అయినా పాజిటివ్ నెంబర్ అయినా దాని అబ్సల్యూట్ వాల్యూ ఏమవుతుంది? ఇప్పుడు -100 ఉందనుకో, దాని అబ్సల్యూట్ వాల్యూ 100, మైనస్ నెగిటివ్ పోతుంది అనమాట. ఓకేనా? -99 ఉందనుకో, దాని అబ్సల్యూట్ వాల్యూ 99. అలాగే 55 ఉందనుకోండి, +55, దాని అబ్సల్యూట్ వాల్యూ 55 ప్లస్ పోతుంది. ఓకేనా? సో దాటిని అబ్సల్యూట్ వాల్యూస్ అంటారు. ఇవన్నీ చూడండి ఒకసారి, చాలా సింపుల్ గా ఉంటాయి, ఈజీగా కూడా ఉంటాయి. కాకపోతే మనం కొన్ని మనం ఎక్స్పెక్ట్ చేసిన ఆన్సర్స్ రావు, అదేంటో చూడండి. అబ్సల్యూట్ వాల్యూ ఆఫ్ -10 ఎంత? 10. నెగిటివ్ పోతుంది. ఓకే, పాజిటివ్ కూడా పాజిటివ్ వాల్యూ. ఓకేనా? సో ఫ్లోటింగ్ పాయింట్ కి అబ్సల్యూట్ వాల్యూ కూడా మనకి నెగిటివ్ వాల్యూ పోతుంది, అంతే కదా? సో అబ్సల్యూట్ వాల్యూ ఆఫ్ 0 is 0. అబ్సల్యూట్ వాల్యూ ఆఫ్ ఇదేంటి, దీన్ని ఏం నెంబర్ అంటాం మనం? 3 + 4j. మీకు చెప్పాను డేటా టైప్. మనకి పైథాన్ లో ఉండే డేటా టైప్స్ లో ఇంటూ, ఫ్లోట్, టుపుల్, లిస్ట్, డిక్షనరీ, బైనరీ, సారీ ఇవి ట్రూ ఆర్ ఫాల్స్. ఇవి కాకుండా ఇంకోటి చెప్పాం కదా, ఏంటిది? కాంప్లెక్స్ నెంబర్. 3 + 4j అనేది ఏంటిదో కాంప్లెక్స్ నెంబర్. ఈ కాంప్లెక్స్ నెంబర్ యొక్క అబ్సల్యూట్ వాల్యూ ఎలా క్యాలిక్యులేట్ చేసుకుంటాం? స్క్వేర్ రూట్ తోటి క్యాలిక్యులేట్ చేసుకుంటాం. ఓకేనా? 3² + 4² ఎంత? 3² + 4². 3 3 = 9 + 4² 25. స్క్వేర్ రూట్ ఆఫ్ 25, 5. ఓకేనా? ఇదే మీకు కొద్దిగా కన్ఫ్యూజింగ్ గా ఉంటాయి. ఏదైనా కాంప్లెక్స్ నెంబర్ కి మనం అబ్సల్యూట్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి అంటే రియల్ వాల్యూ ప్లస్ ఇమాజినరీ ఉన్న ఏదైతే రియల్ వాల్యూ ఉందో దాన్ని స్క్వేర్ చేసి సమ్ చేసుకొని ఏం చేయాలి? రూట్ చేసుకోవాలి, రైట్? ఓకే, సో ఇక్కడ వరకు అవుట్పుట్ చూద్దాము. సో 5.0 వచ్చింది కదా. ఓకే, దీన్ని మారుద్దాం. పోనీ మీకు ఏదైనా డౌట్ ఉంటే 7. ఓకే, మీకు తెలిసిన వాల్యూలోకే మారుద్దాం. 3 + 3² 9, 2 + 4 15. ఓకే, 2 రాస్తాను ఇక్కడ. 3² 9, 2² 4, 9 + 13, 13కి స్క్వేర్ రూట్ ఎంత వస్తుందో అంత రావాలి. ఎంత వచ్చింది? 13కి స్క్వేర్ రూట్ ఎంత? 3.60. పోనీ మీకు తెలిసిన వాల్యూ ఇంకోటి ఏదైనా రాద్దాం. 5² 25,
1 into plus 5 square 25 plus ఏదో ఒక వాల్యూ చెప్పండి, కరెక్ట్ గా ఒక రియల్ వాల్యూ వచ్చేటట్టు. ఫస్ట్ 20కి స్క్వేర్ రూట్ ఎంత? 20కి స్క్వేర్ రూట్ ఎంత తెలుసా ఎవరికైనా? 20 స్క్వేర్ రూట్ అంతే కదా. కదా 4 సంథింగ్ కదా. తర్వాత -10 + 50 అంటే ఎంత? -50 -50 అంటే అబ్సల్యూట్ అంతే. అబ్సల్యూట్ ఆఫ్ 0. సో అబ్సల్యూట్ వాల్యూ ఆఫ్ x ఏదైనా ఒకటే కదా. ఇది ఒకటి కొద్దిగా కాంప్లెక్స్ గా ఉంది చూడండి. సో ప్రింట్ అబ్సల్యూట్ వాల్యూ ఆఫ్ -20 మైనస్ అబ్సల్యూట్ వాల్యూ ఆఫ్ 10 ఎంత వస్తుంది దీనికి ఆన్సర్? సో ఇనిషియల్ గా మనకి బాడ్మాస్ రూల్ ప్రకారం, ఫెమ్డాస్ రూల్ ప్రకారం మనకు ముందు బ్రాకెట్ లో ఉన్నది ఎగ్జిక్యూట్ అవుతుంది అనుకుంది. అబ్సల్యూట్ వాల్యూ ఆఫ్ -20 కాబట్టి 20 మైనస్ 10 ఎంత వస్తుంది? 20 మైనస్ 10 10. సో అబ్సల్యూట్ వాల్యూ ఆఫ్ 10 కదా. తర్వాత మ్యాక్స్ ఫంక్షన్ మీకు తెలిసిందే, ఓకేనా. ఏదైనా ఒక లిస్ట్ ఉందనుకో, దీని సింటాక్స్ చూడండి. ఇది చాలా, ఇక్కడ చూడండి మ్యాక్స్ ఫంక్షన్ కి సింటాక్స్, ఓకేనా. ఇక్కడ ఇటరబుల్ అన్నాడు, తర్వాత వచ్చేసి స్టార్ ఇటరబుల్స్ అన్నాడు, తర్వాత కీ అన్నారు, తర్వాత డిఫాల్ట్ అన్నారు. దీన్ని చూస్తే మీకు ఏమర్థం అవుతుంది చెప్పండి. ఇప్పుడు మీకు చెప్పాను నేను మొన్నటి వరకు. స్టార్ ఇటరబుల్ అంటే మీనింగ్ ఏంటి? మన ఒక n నెంబర్ ఆఫ్ సర్. n నెంబర్, రైట్. ఇటరబుల్స్ ఇవన్నీ. కీ డిఫాల్ట్ అంటే ఏంటి? ఇవి నేమ్డ్ వాల్యూస్ పారామీటర్స్ కదా. అదే కీ వాల్యూ పారామీటర్స్, నేమ్డ్ వాల్యూ పారామీటర్స్, కీ డిఫాల్ట్. ఓకే. మ్యాక్స్ ఆఫ్ arg1 arg2 స్టార్ ఆర్గ్స్ కీ. ఈ చూసి మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఓకే, ఈ పారామీటర్స్ అవసరం వచ్చినప్పుడు దీని సింటాక్స్ చూసుకున్నట్టయితే దీని ఫంక్షన్ డెఫినేషన్ అంటారు అనమాట. మ్యాక్స్ యొక్క ఫంక్షన్ డెఫినేషన్ ఇలా ఉంటుంది. మనకు ప్రింట్ ఫంక్షన్ చూసాం కదా, ప్రింట్ ఫంక్షన్ డెఫినేషన్. సో సింటాక్స్ ఎలా ఉంటుంది, దీనికి ఇలా ఉంటుంది. ఓకే, రైట్. ఇవన్నీ మనం ఎగ్జిక్యూట్ చేస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఇది చెప్పేసి ఆపేస్తానండి. సో మ్యాక్స్ ఆఫ్ 152 ఎందులో ఉంది మనకి? 152 మ్యాక్స్ ఫంక్షన్ లో 152 అంటే మనకు మ్యాక్స్ వాల్యూ ఏదైతే ఉందో అది ఇచ్చింది, అంతేనా. సింటాక్స్ ఇదే కదా నన్ను. సింటాక్స్ ఏమన్నాడు? అదే సార్. సెట్ ఇచ్చాడు. ఇక్కడ ఏమి ఇచ్చాడు? మ్యాక్స్ ఆఫ్ లిస్ట్ ఇచ్చాడు. లిస్ట్ లో 15 అనేది మ్యాక్స్. ఓకే. స్ట్రింగ్స్ లో మ్యాక్స్ ఆఫ్ హలో కామా ఓల్డ్ అన్నాడు. ఓల్డ్ అనేది మ్యాక్స్ అన్నది చెప్పి చూపిస్తుంది. ఎందుకు? బేస్డ్ ఆఫ్ యాస్కీ వాల్యూస్ బేస్ చేసుకుని ఇచ్చింది అనుకుంది. ఓకే. తర్వాత మ్యాక్స్ ఆఫ్ సో ఎంటీ లిస్ట్ లో డిఫాల్ట్ 0 అని ఇచ్చాడు. ఇక్కడ డిఫాల్ట్, ఇక్కడ మీరు సింటాక్స్ చూడండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇక్కడ డిఫాల్ట్ ఏమి ఇచ్చాడు? 0 ఇచ్చాడు. కీ నేమ్డ్ పారామీటర్స్, ఓకేనా. నేమ్డ్ పారామీటర్స్ లో డిఫాల్ట్ ఈక్వల్స్ 0 ఇచ్చాడు కాబట్టి మనకి మ్యాక్స్ లిస్ట్ లో ఏమి ఇది ఏంటిది? ఇది ఎంటీ లిస్ట్. ఎంటీ లిస్ట్ లో మ్యాక్స్ వాల్యూ వస్తుందా మనకి ఎక్కడన్నా? రాదు. ఎర్రర్ త్రో చేస్తుంది కాబట్టి ఇక్కడ ఏం రాశాడు? డిఫాల్ట్ ఈక్వల్స్ 0 అని రాశాడు. అంటే ప్రింట్ మ్యాక్స్ ఆఫ్ డిఫాల్ట్ 0 కాబట్టి మనకి 0 వచ్చింది. ఇక్కడ ఓపెన్ చేద్దాం, 5 ఇద్దాం. 5 ఇస్తే మనకి 5 ప్రింట్ కావాలి, 5th దానికి, అంతేనా.
అదే ఫోర్త్ దానికి 5 వచ్చింది మనకి, రైట్. సో తర్వాత ఇక్కడ ఓల్డ్, తర్వాత వచ్చేసి ఏంటిది కీ ఫంక్షన్స్. ఓకే, మ్యాక్స్ ఆఫ్ 1 2 3 కీ ఈక్వల్స్ టు లాంబ్డా ఫస్ట్ మైనస్ ఎక్స్. సో ఈ లాంబ్డా వాల్యూస్ చూద్దామండి, నాకు అంత లేదు, క్లారిటీ లేదు ఇది. సో తర్వాత మ్యాక్స్ ఆఫ్ 4.5 2.8 9.1. సో మనకి సెట్ లో ఇచ్చాడు వాల్యూస్, సెట్ లో మ్యాక్స్ వాల్యూ 9.1 మ్యాక్స్ ఆఫ్. సో మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు, 2 లిస్టులు ఇచ్చాడు. ఈ 2 లిస్టులో మ్యాక్సిమం వాల్యూ ఏముంది అనేది చెప్పాడు. ఒక మ్యాక్సిమం వాల్యూ 3,1 ఉంది, అంటే ఫస్ట్ కంపేర్ చేసుకుంటాం అని చెప్పాం ఇంతవరకు ఒకసారి మనం, రైట్. సో తర్వాత వచ్చేసి మ్యాక్సిమం ఆఫ్ -1. సో -1 మాక్సిమం వాల్యూ, అంతేనా? -10 -5 -1 కదా మాక్సిమం. -1 యాపిల్, బనానా, చెర్రీ అనేది క్యాట్, ఎలిఫెంట్, ఎక్స్. సో ఇక్కడ ఏం రాస్తున్నాడు, మ్యాక్స్ ఆఫ్ వాట్స్ కీ ఈక్వల్స్ టు లెంత్ అని రాశాడు. ఓకేనా, ఇక్కడ కీ ఏం రాశాడు, ఇక్కడ మనకు సింటాక్స్ చూసుకున్నట్టయితే కీ పారామీటర్ ఒకటి ఇచ్చాడు మనకి, కీ ఈక్వల్స్ టు ఏం రాశాడు, లెంత్ అని రాశాడు. అంటే లెంత్ ఆఫ్ అది ఎలిఫెంట్ ఎక్కువ లెంత్ వస్తుంది సార్, లెంత్ ఆఫ్ ఎలిఫెంట్ వస్తుంది కాబట్టి అది మనకు అవుట్పుట్ లో ప్రింట్ చేస్తుంది. ఓకేనా, ఎలిఫెంట్ లో ప్రింట్ చేస్తుంది, రైట్. తర్వాత అబ్సల్యూట్ వాల్యూస్ పెట్టి కూడా చూపిస్తాను ఒకటి. సో మినిమమ్ ఇవి కూడా అంతే. తర్వాత రోల్ ఫంక్షన్, ఇది కొద్దిగా ఇంట్రెస్ట్ గా ఉంటుంది, రోల్ ఫంక్షన్ కూడా చూసేయండి. ఈ రోజు తోటి ఇది ఫినిష్ చేశాను మ్యాథమెటికల్ ఫంక్షన్స్. ఏం ప్రాబ్లం అనుకోండి, మీకు ఇవన్నీ తెలుసు. 3.14 ని రౌండ్ చేస్తే ఎంత వస్తుంది? మీరు ₹3.14 అయిందండి మీ బిల్లు, ₹3.14. దాన్ని రౌండ్ చేస్తే ఎంత వస్తుంది? అసలేమి మీరు 3 ఇంత పైసా అయింది, 3 వస్తుంది, రైట్ కదా? ఓకే. సో ఇక్కడ ఏం చేస్తున్నాడు, రౌండ్ ఆఫ్. సో దీని సింటాక్స్ ఒకసారి చూసారా, రౌండ్ ఫంక్షన్ కి రౌండ్ నెంబర్ ఆఫ్ డిజిట్స్. ఓకేనా, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, నెంబర్ ఎంత చేయాలి, సో ఎన్ని పాయింట్స్ చేయాలి అనేది మీనింగ్. ఓకే, సో ఇక్కడ 2 అని ఇచ్చాడు, 2 పొజిషన్స్ రౌండ్ చేయమంటున్నాడు. అంటే 3.14 వరకు 2 పాయింట్స్ ని రౌండ్ చేశారు. దీని పక్కన ఎంత ఉందో 159 తీసేశారు. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఇక్కడ 6 పెట్టాను. ఇప్పుడు దీన్ని రౌండ్ వాల్యూ ఎంత అవుతుందో చూడండి, 3.15. 3.15. ఓకే, 15, రైట్. ఇక్కడ ఇప్పుడు 3 పెట్టాను. అంతకుముందు ఎంత ఉందంటే మనకి ఇక్కడ 4 ఉంది కదా, ఇక్కడ 3 పెట్టాను. ఇప్పుడు ఎంత అవుతుంది? 14 అవ్వాలి లెక్క ప్రకారం. ఎంత అవుతుందో చూడండి, 14 అయింది. ఓకే, చూద్దాం. తర్వాత 2.5 రౌండ్ చేస్తే ఎంత అయిందో చూడండి. ఇప్పుడు ₹2.5 అయింది, దాన్ని రౌండ్ చేస్తే ఎంత అవ్వాలి, మీరు ఎంత పే చేయాలి షాప్ లో? 2.5 ₹3 చేస్తారు కదా. మరి ఇదేంటి, 2.5 రౌండ్ చేస్తే 2 అయింది అంటున్నాడు. ఇక్కడ ఏదో బేస్మన్ రూల్ ప్రకారం అలాగే అవుతుందండి. ఇప్పుడు ఏం చేస్తామంటే దీన్ని 3.5 చేస్తున్నాను. ఇప్పుడు ఎంత అవుతుందో చూడండి, ఎంత అయింది? 3.5 చేస్తే 4. అదేంటి 2.5 ఏమో చేసినప్పుడేమో 2 అవడం ఏంటి, 3.5 రౌండ్ చేసినప్పుడు 4 అవడం ఏంటి? నీరెస్ట్ పాజిటివ్ ఇంటిజర్ ని చూపిస్తుందండి. అది బేస్మెన్ రూల్ ఏదో అంటారు దాన్ని. యాక్చువల్లీ ఇక్కడ రాశాను, ఎక్కడ రాశాను తెలియట్లేదు. ఇప్పుడు ఇక్కడ 2.5 ఉంది కదా, దీన్ని రౌండ్ చేసుకున్నప్పుడు ఒకవేళ మనం అనుకున్నది 3 కదా, కానీ 3 అనేది ఏంటిది, ఆడ్ నెంబర్ కదా, అందుకని ఆడ్ నెంబర్ ని తీసుకోదు. ఈవెన్ నెంబర్ ఏదైతే పాసిబుల్ ఈవెన్ నెంబర్ ఉంటుందో దాన్నే చూపిస్తుంది. ఇప్పుడు 3.5 ని
రౌండ్ చేస్తే అదే లెక్క ప్రకారం 3 రావాలి. కానీ 3 అనేది ఆడ్ నెంబర్ కాబట్టి 3.5 4 ఈవెన్ నెంబర్ కాబట్టి 4 ఇచ్చింది. ఇలాంటి కొన్ని రూల్స్ ఉంటాయి. ఓకేనా? అందుకనే కొన్ని కాంప్లెక్స్ ఇంటర్వ్యూస్ లో ఇవే అడుగుతూ ఉంటారు మనకు రిటన్ టెస్ట్ లో. మనం కరెక్ట్గానే రాసాం అనుకుంటాం కానీ ఫెయిల్ అయిపోతాం. ఇది పైథాన్ లో. మళ్ళీ మిగతా లాంగ్వేజ్ లో ఇలాగే ఉంటుందండి అంటే బేస్ ఆ రూల్ ఫాలో అవుతుందంటే అది చెప్పలేదు. పైథాన్ లో ఉన్న రూల్స్ ఇవి. ఓకేనా? సో ఇదిగో బ్యాంకర్స్ రౌండింగ్ అంటారండి. ఏదో చదివానండి బ్యాంకర్స్ రౌండింగ్ గురించి. ఓకే, మీరు చదవండి ఒకసారి. బ్యాంకింగ్ రౌండింగ్ అంటే రౌండ్ టు నియరెస్ట్ ఈవెన్ అంట. రౌండ్ టు 10th ప్లేసెస్. ఓకే, సో ఇక్కడ మనకి రౌండ్ -1 అంటే మీనింగ్ ఏంటంటే 10 ప్లేసెస్ ను రౌండ్ చేస్తుంది. 10th ప్లేసెస్ రౌండ్స్. ఇది ఆల్రెడీ మనం చూసాం. 10th ప్లేసెస్ ని రౌండ్ చేసింది. ఏంటో చెప్పండి. ఇది 120.0 ప్లేసెస్ ని ఓకే ఓపెన్ చేద్దాం. మనం డిసిమల్ ఇక్కడ -1 కాకుండా -2 పెట్టాం అనుకోండి, ఏమవుతుంది? 100 ఇచ్చేస్తుందా? 100 పాయింట్స్. 100 పాయింట్స్. సో తర్వాత రౌండ్ ఆఫ్ ఇంటిజర్ 123.56 రైట్. 0 చేస్తే 123 ఇచ్చింది. అది 4. మళ్ళీ దీన్ని 123 ఇవ్వాలి. 123 ఓకే, దీన్ని 6 చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఎంత రావాలి మనకి? 124 వచ్చింది. ఓకేనా? ఇవన్నీ చూడండి. -2.7 రౌండ్ చేసుకున్నప్పుడు మళ్ళీ 3 ఇచ్చింది. తెలిసింది. సమ్ ఆఫ్ 1 2 3 6. సమ్ ఆఫ్ 1 2 3 10 ఎంత? 6, 10. సమ్ ఫంక్షన్ ఈ విధంగా యూజ్ అవుతుంది మనకు. ఓకే, సో 4.5 2.5 8.0 1a మనకి ఏం చేస్తుంది? ఇప్పుడు సమ్ ఆఫ్ డిక్షనరీ ఇచ్చాం. ఓకేనా? కీ వాల్యూ బేస్. ఇది డిక్షనరీ కదా, 1 వాల్యూ ఏ. ఇప్పుడు దీన్ని సమ్ చేయమంటే ఏం చేస్తుంది మనకి? ఓన్లీ కీస్ ని సమ్ చేసి చూపించింది. రైట్? సో సమ్ ఆఫ్ రేంజ్ ఆఫ్ 1/6 అంటే మనకి 15 రిటర్న్ చేసింది. అలాగే అంటే 1 + 2 + 3 + 4 + 5 సమ్ ఆఫ్ ఇది 0. ఓకే, ఎంటీ లిస్ట్ ఉంటే మనకి సమ్ 0 చూపిస్తుంది. ఓకేనా? అలా 1 2 3 -5. సో 6 - 5 1. సో 1 2 3 3 4. సో ఏమొస్తుంది మనకి? సమ్ ఆఫ్ లిస్ట్ 1 2 3 4 ఎంటీ లిస్ట్ ఇచ్చారు. ఏంటి దీని మీనింగ్? ఫ్లాట్ రన్ అండ్ సమ్. ఎందుకు ఇలా వచ్చిందో చెప్పగలుగుతారా ఏమన్నా? సో పోనీ నేను ఇక్కడ కోడ్ పెడతాను. ఎప్పుడన్నా చెప్పండి నాకు. సో మీరే చెప్పండి నాకు. ఓకే, తర్వాత మీకే ఇది తెలియాలండి. ఇది కాంప్లెక్స్ నెంబర్ని సమ్ చేసుకుంటే 3 + 1 4 6 రైట్. తర్వాత మల్టిపుల్ ఇటరబుల్ విత్ స్టార్ట్.
పవర్ ఫంక్షన్ ఐడియా ఉందిగా. దీని సింటాక్స్ చూడండి. పవర్ బేస్ ఎక్స్ప్రెషన్. అరే రఘు, ఏంటి లైట్ ఏ ఫీజు? అన్న దగ్గర ఛార్జింగ్ పెట్టుకోండి. అన్ననే వేసుకెళ్ళిపోండి. రైట్. పవర్ ఆఫ్ 2 to the power of 3 అంటే 2 into 2 into 2 8. 2 3 3 అంటే ఈ సింటాక్స్ చూడండి. సో మోడర్న్ అండ్ బేస్ ఎక్స్ప్రెషన్ రిటర్న్స్ ద బేస్ రైజ్డ్ ఇన్ ద మోడల్ ఆపర్చునిటీ విత్ అపోనెంట్లీ విత్ మాడ్యులస్ అని చెప్తున్నారు. ఓకే, ఏంటంట 2 to the power of 3 ఎంత? 2 to the power of 3 8 మాడ్యులస్ ఆఫ్ 3 ఎంత? సో వాళ్ళ థర్డ్ పారామీటర్ పాస్ చేసినప్పుడు కొన్ని చోట్ల బాగా యూజ్ అవుతుంది అంటండి ఇది. ఓకేనా, పెద్ద పెద్ద నెంబర్స్ ని మనం చేసేటప్పుడు మనం మాడ్యులస్ తీసుకుంటామంట. ఈ మిషన్ లెర్నింగ్ రిగ్రెషన్ టెక్నిక్స్ అప్పుడు మనం మాడ్యులస్ తీసుకుంటామంట కొన్ని. అది మీరు గుర్తు పెట్టుకోండి ఒకసారి. ఓకేనా, ఇది ఇలా రాసినప్పుడు 2 to the power of 3 చేసి వచ్చిన దాన్ని మాడ్యులస్ 3 తోటి మాడ్యులేట్ చేస్తుంది. ఓకే, సో తర్వాత పవర్ 5 power 0 5 to the power of 0 1 4 to the power of 0 5 ఎంత అంటే ఎంత? 4/2 కదా, 2.0 10 to the power of -2 equals to 1/100. సో 2 to the power of 10 into 100 ఎంత? ఇది 2 to the power of 10 అంటే ఎంత? 1024. 1024 మాడ్యులస్ ఆఫ్ 100 24 కదా, రైట్. తర్వాత పవర్ ఆఫ్ 2.5 స్క్వేర్ 6.25 -2 to the power of 3 8 to the power of 1/3 అంటే 2.0. ఓకే, పవర్ ఆఫ్ 2 స్క్వేర్ ఎంత? 49 మాడ్యులస్ 4. ఇవన్నీ ఈజీగానే ఉన్నాయి కదా. డివ్ మోడ్ అంటే ఏంటి? డివిజన్ మాడ్యులస్ రెండు ఇస్తారంట డివ్ మోడ్. ఇవన్నీ అంతే. 10కి 3కి డివిజన్ ఎంత? 10/3 ఎంత అండి డివిజన్? 3 కదా, 3 డివిజన్. సో మాడ్యులస్ ఎంత? 1. 20/4 5 4. సో మాడ్యులస్ 0. 7/5/2 3 మాడ్యులస్ 1.5. సో 10. సో -4 ఎందుకు వచ్చింది? -10 into 3 ఎంత? -10/3 3 టైమ్స్ కదా. -4 ఎందుకు ఇచ్చారు చెప్తారా? ఆన్సర్ కరెక్ట్గా ఉండేదనుకుంటే ఒకసారి చూద్దాం. ఎందుకు ఇలా వచ్చింది ఎవరైనా చెప్పగలుగుతారా? ఎవరో ఉన్నారు కదండి ఎక్స్పర్ట్ మ్యాథ్స్ లో. సార్ -10 3 డివ్ మోడ్ అంటే -10/3 ఎంత? 3 పాయింట్ కదండి. ఎందుకు అలా వచ్చింది? అది ఏదో ఉంది రూల్. నెగిటివ్ వాల్యూస్ ఉంటలేదా? -4 ఎందుకు ఇచ్చాడు? మరి ఆన్సర్ కూడా -4 వచ్చింది. చూడండి, ఈ వాల్యుయేషన్ అంటే ఏంటి?
సో ఎవాల్యుయేట్ ద స్ట్రింగ్ యాజ్ అ పైథాన్ ఎక్స్ప్రెషన్ అండ్ రిటర్న్. సో ఒక్కసారి అండి మనకి కొన్ని ఎక్స్ప్రెషన్స్ టెక్స్ట్ లో వచ్చేస్తాయి. ఆ టెక్స్ట్ లో వచ్చినప్పుడు వాటిని మనం కన్వర్ట్ చేసుకోవడానికి టైం పట్టే ప్రాసెస్ కాబట్టి ఆ వచ్చిన టెక్స్ట్ అని మనం కన్వర్ట్ చేసుకోవాలి ఇంటిజర్ అదే మన నెంబర్ సిస్టమ్ లోకి. అలా కన్వర్ట్ చేసుకోకుండా డైరెక్ట్ గా ఈ వాల్యూ ఎక్స్ప్రెషన్ ఆ టెక్స్ట్ మీద వర్కౌట్ అయింది. ఇప్పుడు ఇలా డబుల్ కోర్స్ లో ఉందంటే మీనింగ్ ఏంటి? ఇదేంటిది? స్ట్రింగ్. స్ట్రింగ్. ఆ స్ట్రింగ్ ని మనం ఎక్స్ప్రెషన్ ని స్ట్రింగ్ లో ఉన్న ఎక్స్ప్రెషన్ నార్మల్ గా మనం ఎవాల్యుయేట్ చేయగలుగుతామా? చేయలేదు. అందుకని మనకి ఈ వాల్యూ ఫంక్షన్ ఉంది. ఈ వాల్యూ ఎవాల్యుయేట్ చేస్తుంది. 2 + 3 3 × 4 4 3 12 + 2 14. ఓకేనా? సో లెంత్ ఆఫ్ ఆలో ఈ వాల్యూ 5. చూడండి ఈ లెంత్ ఆఫ్ ఆలో మనకి దీని ఎక్స్ప్రెషన్ ని ఎవాల్యుయేట్ చేసేసింది సింపుల్. ఓకే, x × 2 x = 10. సో 10 × 20. అర్థమైంది కదా? ఈవాల్యుయేట్ ఫంక్షన్ ఈ విధంగా యూజ్ అవుతుంది. హలో ప్లస్ వరల్డ్ ఈ వాల్యూ అని చెప్పి పెట్టాం. హలో వరల్డ్ అని చెప్పి యాడ్ అయింది. అబ్సల్యూట్ ఆఫ్ -15. ఓకే, ఇవన్నీ మనకి మ్యాథ్స్ ఫంక్షన్స్ అండి. ఇంకా చూసుకున్నట్టయితే బిల్ట్ ఇన్ ఆబ్జెక్ట్ అండ్ అట్రిబ్యూట్ ఫంక్షన్స్ ఉన్నాయి. అలాగే ఇటరేషన్ అండ్ సీక్వెన్స్ ఫంక్షన్స్ ఉన్నాయి. ఇవన్నీ సింపుల్ ఫంక్షన్స్. రేపు అయిపోయిన తర్వాత ఇంకా ఈ మాడ్యూల్స్ ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలా వాటికి వెళ్దాం. ఇంతవరకు అయినా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నో సార్. డౌట్స్ చెప్పినట్లు ఏం డౌట్స్ అయితే లేవు కదా? ఒకసారి ఆ ఇటరేటర్ జనరేటర్స్ గురించి కొద్దిగా కోడ్ తీసుకొచ్చి ప్రాక్టీస్ చేసి అబ్జర్వ్ చేయండి. బ్రెయిన్ లో పెట్టుకోండి ఇటరేటర్ జనరేటర్. సో రికర్సివ్ ఫంక్షన్ లో ఉన్న ప్రోగ్రామ్స్ అన్ని చేసి ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూసుకోండి. సో ఆ బేసిక్ కాన్సెప్ట్ అనేది బ్రెయిన్ లో పెట్టుకోండి. ఓకే, ఇది అయిపోయిన తర్వాత సార్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ ఇంకా నేను కరెక్ట్ గా ఒక నోట్స్ లాగా ప్రిపేర్ చేద్దామని చూస్తున్నాను, కానీ ఇంకా చేయలేదు కృష్ణ. ఓకే సార్. ఓకేనా? సో మాక్సిమం ఈ మధ్యకాలంలో ఎప్పుడొకప్పుడు చేద్దాం. ఇంకా ఒక 20 hours ఆఫ్ సెషన్స్ ఉంటాయి మీకు. ఓకేనా? ఓకే సార్. థ్యాంక్ యూ. గుడ్ నైట్. గుడ్ నైట్ సార్. Good night.